మొదటివాడు కడపటివాడు దీవించువాడవై మా కొరకై మరణించి మృతి గెలిచిన వాడవై యావే నీకు స్తోత్రములు యావే నీకు స్తోత్రములు స్తోత్రములు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ మహిమా ప్రభావములు కలిగి కోట్లాది దూతలు ఘనపరచి మహిమా ప్రభావములు కలిగి కోట్లాది దూతలు ఘనపరచి మొదటివాడు కడపటివాడు జీవించువాడవై మా కొరకై మరణించి మృతి గెలిచిన వాడవై యావే నీకు స్తోత్రములు యావే నీకు స్తోత్రములు స్తోత్రములు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. పిల్లారా, మనము 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, క్షమించండి 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండ్రి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ఆ సర్వశక్తిమంతులను కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తారు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. చాలా నామనిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ అబద్ధ ప్రవక్తలు ప్రతి కాలములో కూడా ఆయన మెస్సేని గురించి ఏమండి అంటే 7 సంఘకాలాల్లో కూడా మెస్సేని గురించి అబద్ధము చెప్పిన వారు ఆయన ఒక్కడైతే ముగ్గురని చెప్పడం, నామములో బాప్తిజం అయితే త్రిత్వంలో బాప్తిజం అని చెప్పడం, ఇలాగూ చాలా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధికులు ఈ 2000 సంవత్సరాలు అనేక మంది వచ్చారు. ఇప్పుడు కూడా భూమి మీద అనేక సంఘాల్లో అనేక చర్చిలలో అబద్ధ బోధలు బోధిస్తూ అబద్ధ బోధకులు ఉన్నారు సంఘాల్లో. ఈ యొక్క అబద్ధ బోధకులు 2వ రాకడ విషయంలో కూడా అబద్ధ బోధలు చేస్తున్నారు. అందుచేత ఈ యొక్క అబద్ధ బోధకులు అంటే వాళ్ళు ఎవరు అంటే వాక్యములో లేని దాన్ని చెప్పేవాళ్ళే అబద్ధ బోధకులు. వాక్యములో లేని దాన్ని చెప్పేవాళ్ళే అబద్ధ బోధకులు. బైబిల్లో ఆయన ఒక్కడనున్న తప్ప ముగ్గురని లేదు. కాబట్టి ముగ్గురని చెప్తున్నారు, వీళ్ళు బైబిల్లో లేని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు అబద్ధ బోధకులు. బైబిల్లో ఎవరు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ
ఆ బిరుదుల్లో బాప్తిజాన్ని తీసుకోలేదు, నామములోనే బాప్తిజం తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా త్రిత్వంలో అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ బిరుదుల్లో బాప్తిజం ఇస్తున్నారంటే బైబిల్లో ఎవ్వరూ ఇవ్వనటువంటి దాన్ని వీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఏమైనారు చెప్పండి, అంటే బైబిల్లో లేని దాన్ని ఏమండి చెప్పడమే అబద్ధం. అబద్ధ బోధ అంటే ఏంటి చెప్పండి, బైబిల్లో ఉండదు. బైబిల్లో లేనటువంటి దానిని బోధిస్తున్నటువంటి వారిని అబద్ధ బోధకులు అంటారు. బైబిల్లో ఎక్కడైనా స్త్రీ ఉపదేశించడం కానీ అధికారం చేయడం కానీ ఉందా? చెప్పింది ఎక్కడైనా చెప్పబడిందా? లేదు. కాబట్టి ఇప్పుడు చాలామంది స్త్రీలు, ఇప్పుడు ప్రపంచంలో చాలామంది స్త్రీలు అధికారం చేస్తున్నారు, ఉపదేశిస్తున్నారు. అదంతా కూడా అబద్ధం. అంటే బైబిల్లో లేనటువంటి అబద్ధాలు చెప్తూ. క్రిస్టమస్ అనేది బైబిల్లో ఉందా? లేదు. కానీ ప్రపంచమంతా చేస్తుందండి, ప్రతి దేశం చేస్తున్నారు. అందువలన అబద్ధం అనేది ఏంటి చెప్ప, బైబిల్లో ఉన్నటువంటిదే వాక్యమే సత్యము, బైబిల్లో లేనటువంటిది అబద్ధం. అందుకని అబద్ధానికి బైబిల్లో ఆధారాలు ఉండవు. బైబిల్లో త్రిత్వంలో ఎవరైనా బాప్తిజం పొందినట్టు చూపించమంటే చూపించలేరు. బైబిల్లో ముగ్గురు అనేటువంటిది ఎక్కడుందో చూపించమంటే చూపించలేరు. అక్కడనే ఉండదు బైబిల్లో. నా ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు ఉండరు, నేనే యెహోవా. ఈ విధంగా అలా రెండవ రాకడ విషయంలో కూడా బెన్నాం గారు 1963 ఎక్కడ కూడా రెండవ రాకడ జరిగిందని చెప్పలేదు. చూపించమంటే చూపించరు. బెన్నాం క్రీస్తు అని చెప్తుంటారంటే మెస్సయ్య అని. ఎక్కడైనా ఆయన అలా అనాలంటే చెప్పరు. లేవు అంటే వీటన్నిటిని ఏమంటారు చెప్పండి, అబద్ధ బోధలు. కాబట్టి ఈ విధంగా ప్రపంచంలో అనేక రీతులుగా అనేక విధాలుగా అబద్ధ బోధలు అనేవి బైబిల్లో లేని ఉన్నాయి కల్పించి అబద్ధ బోధలు అనేవి ప్రపంచంలో అనేక ఉన్నాయి ఈ రోజుల్లో కూడా. అందుకని అబద్ధ బోధలని మనం విడిచిపెట్టి, నువ్వు కూడా అబద్ధ బోధలను విడిచిపెట్టి అపోస్తుల బోధ సత్యము కాబట్టి అపోస్తులు బోధించినటువంటి ఆ నామములో నువ్వు బాప్తిజం పొంది నీ పాపాలను కడిగి వేసుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ యొక్క అబద్ధమైనటువంటివి బైబిల్లో లేనటువంటివి ఈనాడు ప్రపంచంలో గొప్పగా కొనసాగుతున్నాయి. ప్రజలు కూడా అబద్ధాన్ని నమ్ముతున్నారు. ఎక్కడ చూసిన ప్రజలే సత్యాన్ని నమ్మేది బహు కొద్ది మందే, అబద్ధాన్ని నమ్మేది అనేక మంది. అబద్ధాన్ని నమ్మేది అనేక మంది, కానీ సత్యాన్ని నమ్మేది మాత్రము బహు కొద్ది మంది మాత్రమే. కాబట్టి పిల్లారా, ఎందుకంటే అబద్ధం అనేది నమ్మే విధంగా ఉంటుంది. కానీ సత్యమని నమ్మాలంటే ఏముండాలి? ప్రత్యక్షత ఉండాలి. ప్రత్యక్షత లేకపోతే అర్థం అవ్వదు. అందువల్ల ప్రత్యక్షత కలిగిన వాళ్ళు, చిన్న బిడ్డల వంటి వారు, లోక జ్ఞానం లేనటువంటి వారు, లోక వివేకం లేనటువంటి వారు, చిన్న బిడ్డల వంటి వారు కొద్ది మందే ఉంటారు. కాబట్టి కొద్ది మందే నమ్ముతారు. లోక జ్ఞానం వివేకం కలిగిన వారు అనేక మంది, వాళ్ళు లోక జ్ఞానం చేత లోక వివేకము చేత ఈ అబద్ధ బోధలు కల్పించి అలాంటి వాటిని కూడా నమ్ముతూ కొనసాగుతూ ఉంటారు. అందువల్ల అబద్ధమైనటువంటి బోధలు అనేకం ఉన్నాయి ఈనాడు ప్రపంచంలో. ఏ సంఘం అయితే ఏమైంది, ఏ చర్చి అయితే ఏముంది, నువ్వు మార్కెట్కి వెళ్ళావు అనుకోండి, ఏ కందిపప్పు అయితే ఏమైందంట, ఏ బియ్యం అయితే ఏమైందంట, ఏ చింతపండు అయితే ఏమైందంట, ఏమండి ఏ బెల్లం అయితే ఏమైందంట, ఏ కూరగాయలు అయితే ఏమైందంట అని ఏ పడితే వేసుకొచ్చేస్తున్నావా? 2-3 కొట్టులు తిరిగి అక్కడ నచ్చకపోతే ఇంకో కొట్టుకెళ్ళి, అక్కడ బాగాలేకపోతే ఇంకో కొట్టుకెళ్ళి, ఎక్కడ బాగుంటాయో బియ్యం ఎక్కడ బాగుంటాయో అక్కడ తెచ్చుకుంటాం, కందిపప్పు ఎక్కడ బాగుంటాయో అక్కడ తెచ్చుకుంటాం. ఏమండి కూరగాయలు ఎక్కడ బాగుంటే ఏ టైంలో పుచ్చిపోయి కూడా తెచ్చేసుకుంటావా? తెచ్చుకో. అలాగే ఏ సంఘానికి వెళ్తే ఏమైందంట, నువ్వు వీటి విషయంలో మంచివి, బాగుండేవి, శ్రేష్టమైనవి మరి షాపులు వెతికి మరి తెచ్చుకుంటావే మంచివి కావాలని. మరి ఆత్మ రక్షణ విషయంలో కూడా ఏ సంఘం అయితే ఏమైందిలని ఏదో ఒక అబద్ధమైన మోసమైనటువంటి పాడైపోయిన సంఘాలకు వెళితే నువ్వు కూడా ఏమైపోతావు చెప్పండి? పాడైపోతావు. అందువల్ల సత్యమైనటువంటిది, నిజమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటిది
అపోస్తులు బోధించినటువంటి లేకపోతే అపోస్తులు చెప్పినటువంటి ఆ సత్యమే అదే సత్య సువార్త అయినది. అందుకనే సత్య మార్గము దూషింపబడును అంటే ఈ అబద్ధ బోధకుల వలన సత్య మార్గము కూడా ఏమవుతుందని చెప్తున్నాడు ఆయన, దూషించబడుతున్నాడు. ఈ అబద్ధ బోధకులు వాళ్ళు చూడండి, తమ్మును తాము లేకపోతే వీరు తమ్మును కొనిన మెస్సీని కూడా విసర్జించు అంటే తన యొక్క ప్రాణం పెట్టి కొనుక్కున్నటువంటి ఆ మెస్సీని కూడా వీళ్ళు విసర్జించు తమ్మును తామే శీఘ్ర నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమైన అంటే వాక్య విరోధమైనటువంటి భిన్నాభిప్రాయములను అభిప్రాయములు అంటే వాక్య విరోధమైన కింద వచ్చిన చూస్తే వారు అధిక లోబులై కల్పనా వాక్యాలు చెప్పుచు ఈనాడు సతీష్ కుమార్ వీళ్ళందరూ కూడా ఏమండి కల్పనా వాక్యములు చెప్పుచు వారు చాలా లాభాలు సంపాదించుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు సత్యవాక్యము కాదని ఆయన కోసము ఆయన బయలుపాటును బట్టి ఆయన యొక్క చిత్తాన్ని బట్టి కాకుండా వారి ఇష్టానుసారంగా కల్పనా వాక్యానికి సరిపోయినటువంటివి అబద్ధమే బైబిల్లో తీసుకొచ్చి వాళ్ళు మోసం చేస్తున్నటువంటి వారు. ఆయన ఒక్కడని చెప్తే ముగ్గురని కల్పించి నామముల బాప్తిజం అయితే తీర్థంలో బాప్తిజాన్ని కల్పించి క్రిస్టమస్ని కల్పించి బైబిల్తో ముడేసి ఇలాగ అనేకమైనటువంటి భిన్నాభిప్రాయములు, తప్పుడు బోధలు, కల్పనా వాక్యాలు. అందుకని వాక్యములో ఒకటి కలిపినా ఒకటి తీసివేసిన చేపమన్నది బైబిల్. వాక్యములో ఒకటి కలిపినా వాక్యములో ఒకటి తీసేసిన చూడండి, నాడు చాలామంది ఆ ఒక్కడనే దాన్ని తీసేసి ముగ్గురు అనేది కలిపారు. మీకు అర్థమైందా? నామముల బాప్తిజాన్ని తీసేసి తీర్థంలో బాప్తిజాన్ని ఇస్తున్నారు. ఈ విధంగా కల్పించేస్తున్న కల్పితమైన బోధలు, కల్పనా వాక్యాలు చెప్తూ ఏమండి అనేక మందిని మోసం చేసేటువంటి వారి ఈ యొక్క అబద్ధ బోధకులై ఉన్నారని బైబిల్ చెప్తుంది. అయితే మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. ఆయన నామము దూషించబడుతుంది, సత్య మార్గము దూషించబడుతుంది. అంటే ఎవరిని బట్టి? ఈ అబద్ధకులను బట్టి, బోధకులను బట్టి. ఈనాడు చాలామంది ఎందుకు నువ్వు మెస్సీని నమ్మడం లేదయ్యా, ఎందుకు అంగీకరించడం లేదయ్యా, ఎందుకు నువ్వు ఆయన నమ్ముకోవడం లేదయ్యా అనంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? దూషిస్తూ మాట్లాడతారనమాట. ఆ క్రైస్తవులు ఎక్కడ కరెక్ట్గా ఉన్నారండి, ఎవరు మంచి వాళ్ళు ఉన్నారండి, ఎవరు బాగున్నారండి, ఆ పాస్టర్లు ఎవరు సరిగా ఉంటున్నారండి, సంఘంలో మారు మనసు పొంది రక్షణ పొందిన స్త్రీలు ఎక్కడ కరెక్ట్గా ఉంటున్నారండి, మగాళ్ళు ఎక్కడ కరెక్ట్గా ఉంటున్నారండి. నేను అంటానమ్మా, మరి మనుషులు అలా ఉన్నారనుకున్న వాళ్ళకి వడవదిలేసి, మరి యేసు ప్రభు మంచోడే కదా, యేసు ప్రభువులో లేకపోతే మెస్సీలో పాపం లేదు కదా. కాబట్టి పిల్లారా, చాలా మంది యొక్క ప్రవర్తనను బట్టి వారి యొక్క జీవితాలను బట్టి ఆయన నామము దూషించబడతా ఉంది. సత్యమైన మార్గం అంటే ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పాడు. కాబట్టి ఆ యొక్క అబద్ధ బోధకులను బట్టి, అలాగే అబద్ధ బోధకులను వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుస్తున్నారు చాలామంది. అంటే సంఘాలు కూడా వారి పోకిరి శాస్త్రాలను బట్టి నడుస్తూ ఉన్నాయి. కాబట్టి వారి పోకిరి శాస్త్రాలను బట్టి అంటే అబద్ధ బోధకుల యొక్క మార్గములో చాలామంది నడుస్తూ ఉన్నారు. కాబట్టి వీరిని బట్టి సత్య మార్గం కూడా ఏమైపోతుంది చెప్పండి? దూషించబడుతుంది. నిజమైన మార్గం కూడా ఏమైపోతుంది చెప్పండి? వాళ్ళని బట్టి అందరూ కూడా అలాగే అనుకుంటున్నారు. ఎవడో పనికి వాళ్ళ పాస్టర్ ఎవరో చెడ్డోడు ఉన్నాడు అనుకోండి, వాడిని బట్టి అందరిని అలాగే అనుకుంటున్నారు. ఎవరో పనికి మాల విశ్వాసులు కొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళు వాక్యానికి విరోధంగా నడిచారు
పాప పనులు చేశారనుకోండి, క్రైస్తవులందరూ ఇదే. అంటే సత్య మార్గాన్ని అంతటిని ఏం చేస్తున్నారు చెప్పండి? మెస్సీ మార్గాన్ని అంతటిని దూషించేస్తున్నారు అనమాట. అంటే ఇలాంటి అబద్ధికులను బట్టి సత్య మార్గము, సత్యాన్ని అనుసరించేవారు కూడా దూషింపబడుతున్నారు. సత్య మార్గము, నిజమైన మార్గము, నిజమైన వర్తమానము, నిజమైన సేవకులను కూడా అదే దృష్టితో చూస్తూ అదే విధంగా భావిస్తూ తృణీకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వలన ఆయన మార్గము దూషించబడకుండా నువ్వు సత్య మార్గంలో నడిచేటువంటి నిజమైన వ్యక్తిగా ఉండాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో మనం చూసినట్లయితే పిల్లారా, ఏలీ ఉన్నాడు, ఏలీ యొక్క కుమారుడు ఉన్నారు. ఏలీ యొక్క కుమారులను బట్టి ఆనాడు ఆయన నామము దూషించబడింది, లేకపోతే మెస్సీ దూషించబడ్డా, లేకపోతే ఆ సత్య మార్గము దూషించబడింది. ఆ ఏలీ కుమారులు వాళ్ళు సర్వశక్తిమంతుడు పరిశుద్ధులైన లాగున వీళ్ళు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. వీళ్ళు ఆ విధంగా పరిశుద్ధులుగా ఉండకుండా ఆ ఏలీ కుమారులు ఏం చేసేవారంటే ఆయన సన్నిధికి వచ్చేటువంటి స్త్రీలను వాళ్ళు పాడు చేసేవారు, ఆ స్త్రీలను వాళ్ళు చెరిచేవారు. ఆ దానిని బట్టి ఆనాడేమైపోయిందంటే ఆ సత్య మార్గం వాళ్ళ ప్రవర్తనను బట్టి, అందుకని వారి పోకిరి చేష్టలు, బైబిల్ చెప్తుంది, వారి పోకిరి చేష్టను అనుసరించి నడుతురు వీరిని ఉంది. పోకిరితనంగా నడిచారు, వాళ్ళు చెడు మార్గంలో నడిచారు, వక్రమైన మార్గంలో నడిచారు. ఆ స్త్రీలు కూడా అలాగే తయారయ్యారు ఆ సంఘంలో. ఆ విధమైన పరిస్థితి ఉన్న దానిని బట్టి అక్కడ ఆయన యొక్క నామం ఏమైపోయింది చెప్పండి? దూషించబడింది. అరే వీళ్ళు సర్వశక్తిమంతుడు పిల్లలు అనుకుంటున్నారా? మరి సర్వశక్తిమంతుడు పిల్లలు అంటే పరిశుద్ధులుగా ఉండాలి కదా. ఆయన పరిశుద్ధుడు, ఏ పాపం లేని వాడు అన్నారు కదా. మరి వీళ్ళు ఆ మార్గంలో నడుస్తున్నారేంట్రా? వీళ్ళేమి సర్వశక్తిమంతుడు పిల్లలురా, వీళ్ళేమి ఏలీ కుమారురా అని చెప్పి వాళ్ళను బట్టి ఆయన పిల్లలు అని చెప్పుకున్న సంబంధించినగా ఆయన కూడా ఆయన బట్టి దూషించబడాల్సి వచ్చింది. ఇక అర్థమైందా? ఈసార్లు నువ్వు ఉండవు, నువ్వు నీతిమంతుడు నడుస్తున్నావు అనుకోండి, నీ పిల్లలు సరిగా లేరు అనుకోండి, ఏదైనా తప్పులు పనులు చేశారనుకోండి, ఎవరి పిల్లలు అంటారు? పలానోళ్ళ పిల్లలు అంటారు. ఎవరి పిల్లలు అంటారు చెప్పండి? పలానోళ్ళ. మరి ఆ పిల్లలు తప్పులు చేసినందువల్ల తల్లిదండ్రులను కూడా ఏం చేస్తారు చెప్పండి? దూషిస్తారు. ఏం పిల్లలండి బాబు, ఎలాంటి పిల్లలు కన్నారండి బాబు, ఏం పిల్లలు వీళ్ళు, ఇంత దుర్మార్గులా అంటున్నారు. కారణం ఏంటి? వాళ్ళు పుట్టారు కాబట్టి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాబట్టి. తల్లిదండ్రులు కూడా ఏమవుతుంది చెప్పండి? చెడ్డ పేరు వచ్చారు. తల్లిదండ్రులు కూడా దూషిస్తూ ఉంటారు. అలాగూ ఏలీ కుమారులు సర్వశక్తిమంతుడు దూషించబడేలాగా ప్రవర్తించారు. సర్వశక్తిమంతుడికి ఆ పిల్లల ద్వారా ఘనత రావాలి, మహిమ రావాలి. ఎంత పరిశుద్ధులు రా అంటే వీళ్ళని చూడగానే వీళ్ళ ప్రవర్తనను బట్టి అబ్బా వీళ్ళు ఎంత మంచిగా ఉంటున్నారంటే వీళ్ళ తండ్రి ఎంత మంచివాడురా, ఈ యొక్క పరమ తండ్రి ఎంత గొప్పవాడురా అని వీళ్ళని చాలా సరైన మార్గమును, హల్లెలూయా, వీళ్ళు సరైన మార్గం నడుస్తున్నారంటే ఆయన వల్లనే ఘనపరుస్తారు. కాబట్టి ఆ వారి వలన ఆయన ఘనత రావాలి, తండ్రికి ఘనత రావాలి. తండ్రికి ఏం రావాలి చెప్పండి? మహిమ రావాలి. అది మత్తయి సువార్తలో రాయబడి ఉండదు అన్నమాట. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము చదవండి త్వరగా. ఇంతకుముందు ఒకసారి చదివించాను. అది మనుష్యులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ వారందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభం మీద పెట్టు. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు అని చెప్పాడు ఆయన. వారి ఎదుట మీ వెలుగుని, మీ క్రియలని, మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని అబ్బా పరిశుద్ధులు
పరిశుద్ధులైన వాళ్ళ వీళ్ళు. ఇలాంటి పరిశుద్ధులుగా వీళ్ళు మార్చింది ఈ స్తోత్రాలను ఆయన. ఇంత మేలుకరమైన వారుగా ప్రేమ కలిగిన వారు చేసిన వందనాలను ఆయన అని మిగతా వాళ్ళు కూడా నీ క్రియలు చూసి, నీ ప్రేమను చూసి, నీ తగ్గింపును చూసి ఆయన మహిమపరిచే విధంగా, ఆయన ఘనపరిచే నీ జీవితం ఉండాలని చెప్తుంది బైబిల్. కానీ నీ క్రియలు కనుక సరిగా లేకపోతే ఆయన మహిమపరచడం కాకుండా ఏం చేస్తారు చెప్పండి? ఆయన్ని దూషిస్తూ ఉంటారు. కాబట్టి ఏలి కుమారుని క్రియలు అవి మంచి సత్క్రియలు కావు. పరలోకమందున్న ఆ తండ్రిని ఏమండి మహిమపరచినట్లు, అంటే మనుషులు మీ సత్క్రియలను చూసి, వాళ్ళ ఏలి కుమారుల యొక్క సత్క్రియలను చూసి, మంచి క్రియలను చూసి ఆ పరలోకమందున్న తండ్రిని వాళ్ళందరూ ఆ మనుషులు ఏం చేయాలి చెప్పండి? మహిమపరచాలి. కానీ వాళ్ళ క్రియలు అలా లేవు. ఆయన మహిమపరచడం బదులుగా ఆయన దూషిస్తున్నారు. క్రైస్తవులంట, ఏ క్రైస్తవులండి బాబు వీళ్ళు, వీళ్ళ ప్రవర్తన ఏంటి అని దూషిస్తున్నారు ఆయన్ని. దానికి కారణం ఎవరు? వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ నడవడి, వీళ్ళ జీవితం అద్భుతంగా ఉన్నదానిని బట్టి ఆయన నామం ఏమైపోతుంది చెప్పండి? దూషించబడింది. మీకు అర్థమైందా? ఆ సత్క్రియలు లేవు, మంచి క్రియలు లేవు, అపిత్రమైన క్రియలు ఉన్నాయి. అప్పుడు చేసే పనులన్నీ కూడా అపిత్రమైన పనులు. స్త్రీలతో అపిత్రంగా ప్రవర్తిస్తున్నారు, అపిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు, అపిత్రమైన చూపులు చూస్తున్నారు, అపిత్రంగా ప్రవర్తన. దానిని బట్టి ఆయన నామం ఏమైపోయింది చెప్పండి? దూషించబడింది. వాళ్ళ సత్క్రియలు బట్టి ఆ మనుషులు ఆయన మహిమపరచకుండా దూషించారు. వీళ్ళ సత్క్రియ, వీళ్ళ యొక్క దుష్క్రియలు బట్టి దూషించారు. అలాగే బైబిల్లో మనం దావీదు సంతానం మనం చూసినట్లయితే, దావీదు యొక్క పిల్లలు గర్విష్ఠులై దావీదు మీద, తన తండ్రి మీద తిరగబడ్డారు. వాళ్ళు తన తండ్రి మీద తిరగబడి, మరి ముఖ్యంగా అబ్షాలోము ఆ తండ్రిని తృణీకరించి అతడే కొంతమందిని పోగేసుకుని రాజు అయిపోయి రాజును ప్రకటించుకున్నాడు. రాజుని ప్రకటించుకొని మరి అతని యొక్క ప్రవర్తన, తండ్రికి లోబడి ఉండాల్సిన పిల్లలు, తండ్రికి మాటకు లోబడాల్సిన పిల్లలు, తండ్రి మాటకు విధేయత చూపించాల్సిన పిల్లలు, ఆ పిల్లల యొక్క ప్రవర్తనను బట్టి ఆనాడు ఏమైపోయిందంటే ఆయన నామము, ఆ సత్య మార్గము రక్షించబడింది. నీతిమంతుని పిల్లలై ఉండి మరి నీతిగా లేరురా వీళ్ళేం పిల్లలురా బాబు, వీళ్ళకి మెస్సీ యొక్క లక్షణాలు ఒకటి కూడా రాలేదురా, తండ్రి యొక్క ప్రేమ కానీ, తండ్రి యొక్క క్షమించే గుణం కానీ, తండ్రి యొక్క జాలి కానీ, ఆయన లక్షణాలు ఏమీ రాలేదురా వీళ్ళకి సాతాను వలె కోపం, కక్ష, పగ ఇలాంటి దుష్ట లక్షణాలు వచ్చాయి తప్ప మెస్సీ లక్షణాలు వీళ్ళకి రాలేదు ఏమండి అని చెప్పి, లేకపోతే దావీదు లక్షణాలు వీళ్ళు రాలేదు. దావీదు ఏంటంటే దావీదు ఎప్పుడు కూడా శత్రువును ప్రేమించేవాడు. అతను ఎక్కడ కూడా దావీదు శత్రువు మీద కోపం పెట్టుకోవడం కానీ, కక్ష పెట్టుకోవడం కానీ, ద్వేషం పెట్టుకోవడం కానీ, ఆ హృదయంలో పెట్టుకొని ఎక్కడ దొరుకుతాడా సౌలని ఏనాడు తిరగల. అసలు సౌలు హృదయంలో పెట్టుకొని తిరిగాడు. మన మనసులో పెట్టుకుని దావీదు మీద పగ పెట్టుకొని, కక్ష పెట్టుకొని ఎక్కడ దొరుకుతాడా కాటేద్దాం అన్నట్టు తిరిగాడు. కానీ దావీదు అలా లేడు. దావీదు తప్పించుకోవడం సరిపోయేది ఆయనకి. ఇది అర్థమైందా? కాబట్టి ఈ పిల్లలను బట్టి, ఆయన యొక్క నామము తిరుగుబాటు చేసి స్వభావం కలిగిన పిల్లలను బట్టి, మాట వినని పిల్లలను బట్టి ఆయన నామం ఏమైపోయింది చెప్పండి? దూషించబడింది. వాళ్ళ ప్రవర్తన బాగులేదు. వాళ్ళు అందుకని వారి నాశనం నిర్ణయించుకున్నారు, కానీ వాళ్ళ మాట వినలేదన్నది బైబిల్. ఆయన నామము ఆనాడు ఈనాడు ప్రతి కాలంలో కూడా దూషించబడ్డానికి కారణము ఆయన యొక్క పిల్లలే. అబద్ధమైన మార్గంలో నడుస్తున్న దానిని బట్టి, అపిత్రమైన మార్గంలో నడుస్తున్న దానిని బట్టి, లేకపోతే అబద్ధ బోధలను బట్టి ఆయన మార్గము దూషించబడుతూ వచ్చింది. ఆయన దూషిస్తున్నారు చాలా మంది. ఎందుకు దూషిస్తున్నారు? ప్రవర్తన సరిగా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం క్రైస్తవులురా వీళ్ళు, దేవుని బిడ్డలు అంటారు. ఏం దేవుని బిడ్డలురా వీళ్ళు అంటే వీళ్ళ ప్రవర్తన బట్టి సర్వశక్తి మంత్రులు కూడా ఏం చేస్తున్నారో చెప్పండి? అవమానపరచడం,
దూషించడం చేస్తున్నారు. కాబట్టి పిల్లారా, అలాగే సమూయేలు కొడుకులు ఉన్నారు, వాళ్ళు కూడా ఏమైనారు చెప్పండి, లంచగొండులు అయిపోయారు, లంచాలకు అలవాటు పడిపోయారు. నీతిని అన్యాయంగా, దుర్నీతిగా, నీతిగా డబ్బులు తీసుకొని అలాగేలాగా మార్చేస్తున్నారు వాళ్ళు. వారిని బట్టి ఆ రోజుల్లో ఆ నామము లేకపోతే సర్వశక్తిమంతుడు దూషించబడ్డాడు. అయ్యో, సమూయేలు ప్రవక్త, న్యాయాధిపతి, ఆయన యొక్క పిల్లలయ్యుండి, సర్వశక్తిమంతుని యొక్క పిల్లలయ్యుండి ధనాపేక్ష కలిగిన వారై డబ్బు కోసమై న్యాయాన్ని అన్యాయంగాను, అన్యాయాన్ని న్యాయంగాను మాట్లాడుతున్నారు వీళ్ళు. వీరిని బట్టి సత్య మార్గం ఏమైపోయిందంటే దూషించబడింది. వీళ్ళని బట్టి, వీళ్ళ ప్రవర్తనను బట్టి, వీళ్ళ క్రియలను బట్టి ఆయన పిల్లలమని చెప్పుకుంటూ ఏం పనులు, సర్వశక్తిమంతుని బిడ్డలమని చెప్పుకుంటూ ఏం క్రియలు, ఏం చేష్టలు, ఏం ఆపేక్షలు. మరి ఆయన పిల్లలైతే అలాగా ధనాపేక్ష కలిగి ఉండకూడదు కదా. మరి వీళ్ళేంటి ఇంత ధనాపేక్షతో ఉన్నారు? వీరి యొక్క ధనాపేక్షను బట్టి ఆయన నామమే చెప్పండి దూషించబడిందంటే వీళ్ళ యొక్క వాక్య విరోధమైన జీవితాలను బట్టి ఆయన నామము అవమానపరచబడింది. ఆయన నామము లేకపోతే ఆయన హేళన చేయబడ్డాడు, ఆయన ఎగతాళి చేయబడ్డాడు. ఎవరిని బట్టి అంటే ఈ యొక్క పిల్లలను బట్టి. మాట వినని వారుగా, సర్వశక్తిమంతుని మాట వినని వారుగా, ఆయనకు లోబడినటువంటి వారుగా, పాపాలు చేసేవారుగా, వీళ్ళ పాపక్రియలను బట్టి అన్ని జనులైనటువంటి మనుషులందరూ కూడా ఒరే క్రైస్తువులు అంటే మంచి భక్తిపరులు అనుకున్నామురా, పరిశుద్ధులు అనుకున్నామురా, ధనాపేక్ష లేని వారు అనుకున్నారా, స్త్రీల పట్ల పవిత్రంగా ఉంటారనుకున్నావురా. కానీ వీళ్ళు ఇంత అపవిత్రంగా, ఇంత అన్యాయంగా ఉన్నారు, వీళ్ళేం క్రైస్తవులరా అనే విధంగా ప్రవర్తిస్తున్నారనమాట. చర్చికి వెళ్తున్నావురా, ఎందుకన్నా నువ్వు చర్చికి వెళ్ళడం? నీ బతుకేం బతుకు మారలేదు, ఏమి లేదు, నీ చర్చికి ఎందుకురా నువ్వు అన్నారు అంజన్లే వెళ్ళి. అంటే ఏం జరుగుతుంది అక్కడ? నామో దూషించబడుతుంది అన్ని జనుల మధ్య, లోకస్తుల మధ్య, మనుషుల మధ్య. ఆయన నామము వీళ్ళ ప్రవర్తనను బట్టి, వీరి యొక్క చెడ్డ ప్రవర్తనను బట్టి, అపవిత్రమైన ప్రవర్తనను బట్టి ఆయన నామం ఏమైపోయింది చెప్పండి? దూషించబడింది. అందుకనే నువ్వు అన్ని జనుల మధ్య ఉంటే, మనుషుల మధ్య ఉంటే, నీ యొక్క ప్రవర్తన మంచిగా ఆయన వంటి ప్రవర్తన గనక ఉన్నట్లయితే, ఆయన వంటి క్రియలు గనక నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆయన వంటి మంచితనము, ఆయన వంటి క్షమించే గుణము, ఆయన వంటి జాలి, ఆయన వంటి తగ్గింపు, ఇలాంటి లక్షణాలని మంచి లక్షణాలు ఇచ్చాడు రా పరుస్తారు. అలా ఉండాలి నీ ప్రవర్తనను గానపరిచే విధంగా అన్ని జనుల మధ్య. కానీ అన్ని జనుల మధ్య సంఘాల్లో బుద్ధిమంతులుగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు, యథార్థవంతులుగా ఉన్నారు. అన్ని జనుల మధ్య ఏమో ఏమండి ఆయన నామాన్ని దూషించేలాగా ప్రవర్తిస్తారు. అన్ని జనులు ఆయన నామాన్ని దూషించేలాగా, మనుషులు ఆయన నామాన్ని దూషించేలాగా అన్ని జనుల మధ్య ప్రవర్తిస్తున్నారు. క్రైస్తవుడు అనుకోండి, చెప్పుకున్నారు క్రైస్తవుడా దొంగ అయితే అన్నారు అన్ని జనులు. ఎందుకంటే నీ ప్రవర్తన అలా ఉంది కాబట్టి. అటు పరిశుద్ధుడా, అటు విచారైతే, తాగుబోతే అవుతాడు. అటు పరిశుద్ధుడు ఏంటి? వీళ్ళ యొక్క పాపులను బట్టి ఆయన నామం ఏమవుతుంది చెప్పండి? ఎందుకు చర్చికి వెళ్తున్నారు? నామం ఏమైపోతుంది? ఆయన ఏమైపోతున్నాడు? దూషించబడుతూ ఉన్నాడు. అలాగా ఆయన నామము దూషించబడుతూ ఉన్నట్లయితే నీ యొక్క చెడు ప్రవర్తనను బట్టి నువ్వు ఆయన రాజ్యానికి రావు, ఆయన రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. అన్ని జనుల మధ్య నీ యొక్క సత్క్రియలను బట్టి అన్ని జనులు ఎవరినై ఏ మెస్సైనైతే మహింపరుస్తుంటారో నిన్ను బట్టి అలాంటి సత్క్రియలు కలిగిన వారు ఆయన సన్నిధికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామము దూషించబడదు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 స్త్రీల గురించి కూడా. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచ్చినదా? వృద్ధ స్త్రీలు
కొండెగత్తెలు అంటే పితులు చెప్పేవాళ్ళు కాకుండా ఆ ఆ ఆ ఆ సర్వశక్తిము దూషించబడకుండానట్లు యవ్వన స్త్రీ చూడండి, సర్వశక్తివంతుని వాక్యము దూషించబడకుండానట్లు యవ్వన స్త్రీలు అంటే వయసులో ఉన్నటువంటి స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించి వారును మంచి బుద్ధి గలవారును పవిత్రులను ఇంటి ఉండి పని చేసుకొనుచు మంచివారునై ఉండవలను. ఆ పిల్లలకి, ఇంట్లో ఉన్న పిల్లలకి అంటే కానీ సంఘంలో కాదు, విశ్వాసులకు కాదు, తనకు పుట్టినటువంటి పిల్లలని ఇంట ఉండి అంటే ఆయన బోధలో పెంచుకుంటూ వాక్యం విన్నటువంటి వర్తమానం ప్రకారంగా పిల్లలని ఆ వాక్య ప్రకారంగా ఉండమని వాళ్ళకి చెప్తూ ఆ వాక్యానికి పిల్లలు కూడా లోబడేలాగున, లోబడితే ఏ విధంగా ఆశీర్వాదమో, లోబడకపోతే ఏ విధంగా శాపమో ఆ పిల్లలకు చెప్తూ ఆ పిల్లల్ని ఆయన బోధలో పెంచుకుంటూ ఇంట ఉండి ఏమండి పని చేసుకొనుచు తమ భర్తలను పిల్లలను ప్రేమించు వారై ఉండి అలాగా యవ్వనస్తురాలైన స్త్రీలు ఆ విధంగా ఉండి ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన నామము ఘనపరచబడుతుంది. ఆ విధంగా లేకపోతే ఆయన నామం ఏమవుతుందని చెప్తుంది బైబిల్, దూషించబడుతుందని బైబిల్ చెప్తుంది. ఆయన నామం ఏమైపోతుంది, దూషించబడుతుంది. ఈనాడు చాలా మంది క్రైస్తవ స్త్రీలు మనం చూస్తుంటాం బయట. చర్చిలో ఆదివారంకి వచ్చేటప్పటికి చాలా చక్కగా తయారైపోయి ఆదివారంకి వచ్చిన బైబిల్ తీసుకుని చాలా చక్కగా బయలుదేరి వచ్చేస్తారు. కానీ ఆ తర్వాత వారమంతా కూడా పాపపు జీవితాలు జీవిస్తారు. అందుకే వాళ్ళు అంటారు, వీళ్ళేం క్రైస్తువులయ్యా, ఆదివారం చర్చికి వెళ్తారు, తర్వాత ఏమో మరలా సమయం అంతా కూడా బోల్డ్ పాపాలు చేస్తారు. అదేమంటే మా ప్రభువు మేము క్షమించును అని అంటే చాలు, ఆయన క్షమించేస్తాడు అని చెప్తుంటారు వీళ్ళు. ఇదే క్రైస్తువుల, వీళ్ళేమి క్రైస్తువులయ్యా, వీళ్ళేమి స్త్రీలయ్యా. మా చిన్నతనంలో కూడా అనేవాడు ఆ విధంగానే. చర్చిలకు వెళ్ళేవాళ్ళు, పగలేమో దొంగతనాలు పాప పనులు ఎన్ని చేసేవాడు. వాళ్ళని బట్టి ఏమైపోయింది, ఆయన నామము అన్ని జనుల మధ్య దూషించబడుతూ ఉంది. ఆ అన్ని జనుల మధ్య ఏమవుతుంది చెప్పండి, దూషించబడతా ఉంది. ఏమ్మా పలానావిడ మంచిదే కదా, అరే క్రైస్తురాల గురించి అన్నిటితో అన్నాను అనుకోండి, ఆవిడే మంచిదయ్యా, ఆవిడ మగాళ్ళ పట్ల చెడుగా ప్రవర్తిస్తుంది, చెడు చూపులు చూస్తూ ఉంటుంది, మాకు కూడా పనికి వస్తుంటుంది, ఆవిడ పొలంలో పనికి వస్తుంటుంది, కాయలు కోయడానికి వస్తుంది, లేదా గడ్డి బీగదానికి వస్తుంది. ఆ ప్రవర్తన బాగుంది. ఆయన చర్చికి వెళ్తుంటుంది. చాలా మంది అబ్బాయిల్ని మోసం చేస్తుంటుంది. ఆయన అబ్బాయిలతో తిరుగుతుంది, అబ్బాయిలతో మాట్లాడుతుంది. అర్థమైంది మీకు? లేకపోతే ఆవిడ మగాళ్ళతో మాట్లాడుతుంది, ఎక్కువ మగాళ్ళని దారి తప్పిస్తుంది. ఏమేమి చూడాలి మీరు? అందుకనే అన్యజనుల మధ్య ఆయన నామము చులకనైపోయింది. క్రైస్తవులంటే చులకనైపోయింది. ఈ ప్రవర్తన సరిగా లేనందువల్ల ఆయన కూడా ఏమయ్యాడు చెప్పండి, అన్ని జనులకు చులకనైపోయాడు. ఆయన్ని మయపరచడానికి బదులుగా ఆయన దూషించబడేలాగా ఉంటుంది నీ ప్రవర్తన, నీ జీవితము. అలాంటి వారికి ఆయన రాజ్యంలో చూడలేదు. అన్ని జనుల మధ్య నీవు ఆయన వలె, మెస్సయ్య వలె మంచి ప్రవర్తన కలిగిన స్త్రీలుగా ఉండాలని. ఇంటి పని చేసుకొనొచ్చు. ఒకవేళ తప్పని పరిస్థితి అయితే వెళ్ళాలి తప్ప పనులకి. అర్థమైందా? ఎందుకంటే లేనిపోయిన నిందలు వస్తాయి, తప్పదనుకుంటే వెళ్ళాలి. అంతేగాని ఇంటి లేకపోతే ఇంటి ఉండి పని చేసుకొనొచ్చు. పిల్లలని వాక్య ప్రకారంగా ప్రార్థన మాననివ్వకుండా, ఆరాధన మాననివ్వకుండా, కాలేజీ కంటే స్కూలు కంటే పాఠాల కంటే ఆరాధన ముఖ్యమని, పరలోకం ముఖ్యమని వాళ్ళ బోధించి అంటే మాటలు చెప్పి వాళ్ళని ఆ విధంగా పెంచుకునేటువంటి ఒక స్త్రీగా ఉండాలి. అందువల్ల ఈనాడు స్త్రీల యొక్క ప్రవర్తనను బట్టి ఆయన నామం ఏమవుతుంది చెప్పండి, దూషించా. నానాడు యెజబెలును బట్టి ఆయన నామం దూషించబట్టి. ఎందుకంటే
ఆహాబు ఇజ్రాయేలీయుడు, యెజెబెలేమో అన్యురాలు. ఆమె విగ్రహారాధన అంతా తీసుకొచ్చి ఇజ్రాయెల్లో ప్రవేశపెట్టింది. అన్యుల ఆచారాలన్నీ తీసుకొచ్చి ఇజ్రాయిల్లో ప్రవేశపెట్టింది. మొత్తము కూడా ఈ ఆహాబు కూడా భక్తిపరుడేం ప్రార్థనాపరుడేం కాదు. అతడు ధర్మశాస్త్రం ప్రకారంగా సరిగ్గా నిలబడేవాడేం కాదు. అతడు కూడా సర్వశక్తిమంతుల భయభక్తులు కలిగిన వ్యక్తి ఏం కాదు. ఆహాబు నామకార్థపు అతడు. అందువలనే అతడు నామకార్థమైనటువంటి వాడు. పేరుకి ఇజ్రాయేలుడే కానీ చాలా మంది పేరుకి చర్చికి వస్తుంటారు, నిజమైన క్రైస్తవులేం కాదు. పేరుకి వచ్చిన బాప్తిజం పొందిన కాదు, క్రియలకు కూడింది నిజమైనది. అందువల్ల అతడు ఇజ్రాయేలుడే కానీ ఇజ్రాయేల్కి ఉండాల్సిన లక్షణాలు లేవు, అతను ఇజ్రాయేల్కి ఉండాల్సిన క్రియలు లేవు అతను. అప్పుడు ఆ అన్నిటిని వివాహం చేసుకోవడం వలన అతడు భక్తిపరుడు కాదు కాబట్టి, అతడు ప్రార్థనాపరుడేం కాదు కాబట్టి, అతడు ఆ వాక్యం కోసం ఒక సాక్ష్యం కలిగినోడేం కాదు కాబట్టి, అతడు సులువుగా ఆ యెజెబెలు యొక్క మాటల్లో పడిపోయాడు. యెజెబెలు యొక్క మాటలను బట్టి అతడు నడిచాడు, లొంగిపోయాడు, ఆమెకు దాసుడైపోయాడు. ఆమె శిరస్సుగా మారిపోయింది ఇజ్రాయెల్ దేశంలో. ఆయన నామము ఆమెను బట్టి ఎంతో దూషించబడింది. అయ్యో, ఆమె యొక్క ప్రవర్తనను బట్టి, ఆహాబును బట్టి కూడా ఆయన నామము దూషించబడింది. వాక్యానికి విరోధంగా ఉన్నట్లయితే దూషించబడతాయి నామం. వాళ్ళు నిజముగా ఒక అబ్రాహాము వలె, ఒక శారా వలె, ఒక ఇస్సాకు వలె, ఒక రెబెకా వలె ఉన్నట్లయితే ఆయన నామము గణపరచబడేది, ఆయన నామము మహిమపరచబడేది. కానీ వాళ్ళు అలాగూ లేరు, తారుమారైపోయింది, కిందులైపోయింది. చాలా కుటుంబాలు కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయి. చాలా సంఘాలకు వస్తుంటారు భార్యాభర్త పిల్లలు. చాలా సంఘాల్లో మనం చూసినట్లయితే స్త్రీలు పురుషులు ఆహాబు యెజెబెలు వలె ఉన్నాయి. ఇంటి దగ్గర ఆమెదే పెత్తనం, మాదేమి లేదండి, ఆవిడ ఇష్టమే అంటాడు ఆయనే. నా మాట ఏమి వినదండి, ఆవిడ ఇష్టమే, నేను చెప్పినా ఏమి వినదు ఆమె, వినే మనిషి కాదు ఆమె, నా మాట ఏమి లెక్క చేయదు, ఆవిడ చెప్పింది నేను వినాల్సిందే అంటున్నాడు ఆహాబులాగా అతడు కూడా. అందువలన ఆమె ఏమి చెప్తే దాన్ని చేసేవాడు. అందువలన అక్కడ ఆ యొక్క జనుల మధ్య ఆయన నామము ఏమిటిరా, శారాలా ఎలా ఉండేదిరా, యెజెబెలు ఏంటిరా, శారాలాగా ఉండలేదేంటి, రెబెకా ఎలా ఉండేదిరా, మరి యెజెబెలు ఉంది రెబెకాలాగా ఉండకుండా, అర్థమైందా? అలాగంటున్నారు అందరూ. ఆయన నామం ఏమైపోతుంది, ఆహాబు ఏంటిరా, అబ్రాహాములాగా ఉండాలి కదా, మరి ఇస్సాకులాగా ఉండాలి కదా, మరి యాకోబులాగా ఉండాలి కదా, మరి ఆహాబు అలా లేడేటా, చుట్టుకొస్తున్నాడు, అక్కడ బయటకు తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్తున్నాడు, తీసుకున్నప్పుడు తీసుకొస్తున్నాడు. పనివాడైపోయాడు ఆవిడికి. ఆమె యజమాని ఆర్డర్లు ఇస్తుంది, ఇచ్చే అలా ఇల్లు ఇలా ఇల్లు అద్దె ఇచ్చా బుర్రుంచుకొని పని చేయడం అని. ఆహాబు పరిస్థితి, చాలా మంది మగవాళ్ళు కూడా అదే పరిస్థితి, పట్టించుకోరు. ఆహాబు కూడా ఏం పట్టించుకునేవాడు, తినేసి మంచం కడ్డగా పడుకునేవాడు, అంతే పెత్తనం అంత. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, అక్కడ ఏమైపోయింది, క్రమము తప్పిపోయింది, ఆయన నామము దూషించబడింది. బైబిల్ ఏం చెప్తుంది, ఆమె ఇంటి నుండి పని చేసుకొనొచ్చు ఆ పిల్లల్ని శాస్త్ర ప్రకారంగా పెంచుకుంటూ ఆ భర్తని పిల్లల్ని ప్రేమిస్తూ మంచి ప్రవర్తన కలిగిన స్థితిగా ఉండాలని. అసలు లేని జనుల మధ్యకి వెళ్ళిపోయి, జనులు అంటే సంఘం, బోధిస్తూ అధికారం చేస్తూ, అలాగే సంఘంలో కూడా అధికారం చేస్తూ, పురుషుల మీద చేస్తూ, పురుషులు కూడా చేయండి ఇలా చేయడానికి సలహాలు ఇస్తూ తప్పుడు దారిలో నడిపించింది అనమాట. మగరాయిలాగా మగాళ్ళ లక్షణాలు, ఆహాబేమో ఆడ లక్షణాలు.
నడక మగాడు నడక ఊపుకుంటూ, మగాడు స్వభావం. ఆయనేమో పిల్లిలా నడుస్తుంటే ఈమెమో మగాళ్ళలాగా నడుస్తుంది. ఆయనేమో పిల్లిలాగా నడుస్తుంటాడు, మెల్లగా అడుగులు అడుగేసుకుంటా. ఈడేమో మగరాయిలాగా. ఆహాబు కుటుంబం అలా ఉంది. కాబట్టి పిల్లారు మీరు ఆలోచన చేయండి. బైబిల్ అంతా కూడా క్రమములో పెట్టింది. బైబిల్ అంతా కూడా పురుషుడు శిరస్సుగా ఉండాలి, స్త్రీ. ఇద్దరు చూడండి ఎలా ఉండదు. కోడి పుంజు చూడండి, తోకాయ చక్కగా ఉంటుంది. మగది ఎలా ఉంటుంది? పుంజు ఎలా ఉంది చెప్పండి. అది పెట్ట ఎలా ఉంది? మగదానికి ఆడదానికి తేడా ఉందా లేదా? ఎద్దు చూడండి, కొమ్ములుండి పైన కొండలాగా. ఆవు ఉండదు చూడడానికి. అది ఎలా ఉంది చెప్పండి. కానీ ఆడోళ్ళు ఇప్పుడు ఎద్దులాగా ఉంటున్నారు, మగాళ్ళు ఆవులా ఉంటున్నారు. దూషించబడుతుంది. దూషించా. కాబట్టి స్త్రీలు వారికి ఇవ్వబడిన స్థానాల్లో వాళ్ళు ఉండాలి. హల్లెలూయా. సింహం చూడండి, మగ సింహం ఎలా ఉండదు? జూలు కలిగి. ఆడసింహం ఎలా ఉండదు? జూలు ఉండవు దానికి, గడ్డ ఉండదు దానికి. నెమలి, మగ నెమలి చూడండి, పింఛం కలిగి అది పురువిప్పి నాట్యం ఆడుతుంది అనమాట. కానీ ఆడదానికి ఉండవు. అది మగదిగాను ఆడదిగాను ఆయన సృష్టించాడు. అందువలన స్త్రీ పురుషునికి ఒక శరీరముగా ఉండాలి. శరీరానికేమో పురుషుడేమో శిరస్సు వాళ్ళు ఉండాలని బైబిల్ చెప్తుంది. ఆ విధంగా ఉన్నదానిని బట్టి మారిపోయింది, మొత్తం దూషించబడింది. అంతేకాదు, ఆ యెజబెలు ముఖానికి రంగులు పూసుకునేది, అలాగే ఈ ఐబ్రోస్ చెక్కునేది, అలాగే శరీరం కనబడేటువంటి బట్టలు వేసుకొని తిరిగేది. శరీరం కనబడేటువంటి బట్టలు, లేకపోతే శరీరానికి అతుక్కుపోయి ఉండే బట్టలు, కాళ్ళు అన్ని చక్కగా అందరూ కనబడేలాగా, చేతులన్నీ చక్కగా కనబడేలాగా, నడుము అందరూ కూడా చక్కగా కనబడేలాగా, అలాంటి బట్టలు ఎదుటి వాళ్ళకి చూసేటప్పుడు, ఎదుటి వాళ్ళ పురుషులు చూసినప్పుడు వాళ్ళకి చెడ్డ తలంపు కలిగేలాగా, పాపం ఆలోచన పుట్టేలాగా అలాంటి బట్టలు వేసుకుని, అలాంటి వస్త్రధారణ చేసుకుని, అలాగ అలంకరించుకొని ఆ మగవాళ్ళ బట్టలు వేసుకుంటూ, మగవాళ్ళ ప్యాంట్లు వేసుకుంటూ, ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు ఎలా ఉంటున్నారో అలాగా ఆమె కూడా ఉండేది. అందుకని ఇలాంటి స్త్రీ పిల్లలు ఆయన నామము దూషించబడతా ఉంది. ఆయన నామం ఏమవుతుంది చెప్పండి? వాళ్ళ ప్రవర్తన ఏమిటిరా? క్రైస్తవులు వాళ్ళకు రంగులు వేసుకొని, మూతికి రంగులు వేసుకొని, స్త్రీలు పాటలు పాడటం, చర్చిల్లో సినిమా పాటలకు డ్యాన్సులు వేయడం, వీడియో గేమ్లు ఆడడం, ఈ విధమైన ప్రవర్తనను బట్టి ఏమి క్రైస్తవులురా వీళ్ళు? ఒకప్పుడు క్రైస్తవులు ఎలా ఉండేవారురా, ఇప్పుడు క్రైస్తవులు ఎలా అయిపోతున్నారేంట్రా? అన్యుల్లాగా మారిపోతున్నారేంట్రా? సినిమా వాళ్ళలాగా మారిపోతున్నారేంట్రా? సినిమాలో ఎన్ని చూసి అలా తయారైపోతున్నారేంట్రా? ఏం క్రైస్తవులురా వీళ్ళు? ఏమి దేవుని పెట్టరురా బాబు వీళ్ళు? ఆయన నామేమవుతుంది చెప్పండి? దూషించబడుతుంది అన్ని జనుల మధ్య. నీ ప్రవర్తన సరిగా లేక, నీ వస్త్రధారణ సరిగా లేక, స్త్రీలు, పిల్లలు, ఎవరొస్తున్న ఆడపిల్లలు ఒక వయసుకు వచ్చేటప్పటికి ఎవరో ఒక అబ్బాయిని ఎత్తుకుంటున్నారు, స్కూల్లోనే ఎత్తుకుంటున్నారు, స్కూల్ వయసులోనే చూసుకుంటున్నారు, ఎవరో ఒక అబ్బాయిని టచ్లో పెట్టుకుంటున్నారు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని ఆ విధంగా సంబంధాలు కలిగి దారి తప్పిపోతున్నారు. దీన్ని బట్టి ఆయన నామం ఏమవుతుంది? దూషించ. క్రైస్తవులు అంటే ఎంతో పవిత్రులురా, ఎంతో పరిశుద్ధులురా, ఎంతో నీతిమంతులురా, సత్యవంతులురా, అన్యాయం చేయరా, అబద్ధాలు ఆడరా, దొంగతనాలు చేయరా, అభిప్రాయం అన్ని జనుల మధ్య ఉంటుంది. నీ ప్రవర్తన సరిగా లేకపోయేటప్పటికి వాళ్ళు ఏమనుకుంటారంటే మెస్సీని గురించి వాళ్ళకి తెలుసు, మరి మెస్సీ అలాగా పవిత్రుడుగా పరిశుద్ధుడుగా అలాగ ఉండే వీళ్ళేంటారా ఇలా ఉన్నారు, ఈవిడేంటరా బాబు ఇలా ఉందేంటి, మా పొలాన్ని పనికి వచ్చేస్తుంది ఈవిడ, కానీ ఈవిడ ప్రవర్తన ఏం బాగుంటలేదు, యజమాని
టీ ఇచ్చేటప్పుడు ప్రవర్తన బాగోదు. ఏదైందా? కళ్ళుకి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇలాగూ ఆయన నామం ఏమైపోతుంది చెప్పండి? దూషించబడేలాగా జీవిస్తున్నారు, వారికి ఆయన రాజ్యం లేదు, ఆయన రాజ్యంలో చోటు లేదు. ఇప్పుడు కూడా ఒకప్పుడు యేసుక్రీస్తునామ సంఘాలు స్త్రీ అధికారమును ఉపదేశించడాన్ని ఖండించేవి ఆ సంఘాలు. ఈనాడు సంఘాల్లోనే స్త్రీ అధికారం చేయడం, ఉపదేశించడం కొనసాగుతుంది. దానిని బట్టి ఏమవుతుంది చెప్పండి? ఆయన నామము దూషించబడతా ఉంది. అరే అపోస్తులు బోధ బోధించారా? కానీ అపోస్తులు బోధ బోధించిన ఆ సంఘంలోనే ఒకప్పుడు స్త్రీ బోధలు తప్పని చెప్పారా? కానీ ఇప్పుడు ఆ సంఘాల్లో కొనసాగుతున్నాయిరా. దానిని బిట్టే వీళ్ళ స్త్రీరా బాబు, ఆయన నామం ఏమైపోతుంది చెప్పండి? ఇలాంటి దూషించబడతా ఉంది. ఆయన నామము దూషించబడేలాగా నీ ప్రవర్తన ఉన్నట్లయితే నువ్వు ఆయన రాజ్యాన్ని పోగొట్టుకుంటాను. నీ ప్రవర్తన అన్ని జనుల మధ్య ఆయన నామము ఘనపరచబడే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అదే చెప్తున్న సువార్తలో మగాడు మా ప్యాంట్లు వేసుకొని మగాడు తిరిగినట్టు తిరగడం కాదు. వాళ్ళ పిల్లలు కూడా మగ పిల్లల్లా ఉండాలనుకున్నారు తల్లిదండ్రులు కూడా. అర్థమైందా? కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఓ క్రైస్తవ స్త్రీలు, యవ్వన స్త్రీలు ఆయన నామము దూషించబడకుండాన్నట్లు అన్నది బైబిల్లో. ఆయన నామము ఈ స్త్రీలను బట్టి ఏమైపోతుంది చెప్పండి? దూషించబడతా ఉంది. చర్చిలో ఒక రకం ఉంటారు, ఇంటి దగ్గర ఒక రకం ఉంటారు. చర్చిలో ఒక రకం ఉంటారు, ఇంటి దగ్గర ఒక రకం ఉంటారు. పిల్లలు కూడా అంతే, ఇళ్ళ దగ్గర ఒక రకం ఉంటారు, చర్చిలో ఒక రకం ఉంటారు, స్కూల్లో కాలేజీలో ఒక రకం ఉంటారు. చర్చిలో ఉన్నట్టుగా అక్కడ ఉండరు. వాళ్ళని బట్టి ఏమవుతుంది? అన్ని జనులు పిల్లలు కూడా ఏమి చర్చికి వెళ్తున్నావు కదే, ఏంటి నువ్వు వీడియో గేమ్లు ఆడుతున్నావు, ఏంటి చర్చికి వెళ్తున్నావు కదే, ఇలాంటివి ఆడకూడదు కదా, నువ్వు ఆడుతా ఉన్నావు అంటే ఆ నామం ఏమవుతుంది? దూషించబడతావు. ఆ సెల్ ఫోన్లో ఆ వీడియోలని ఈ వీడియోలని చూస్తూ ఉంటే పక్కనున్న అన్ని స్త్రీల పిల్లలు అంటారు, ఇదేంటి మీరు చర్చికి వెళ్తారు, ఈ చూడరు కదా, సినిమాలు చూడరు కదా, ఈ సినిమాలు ఇవన్నీ చూస్తున్నావేంటి, సినిమా పాటలు వింటున్నావేంటి, పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని. ఆయన నామం ఏమవుతుంది చెప్పండి? దూషించబడుతుంది. ఆ పిల్లలు మీ ప్రవర్తన బాగోలేదు, మీ చర్చి సరైనది కాదేమో. అర్థమైందా? నీ లక్షణాలను బట్టి ఆయన ఏమై ఉన్నాడో, నీవు ఎవరికి సంబంధించున్నావో అర్థమవుతుంది. నీ ప్రవర్తన కనుక, నీ క్రియలు కనుక మెస్సయ్య వలె ఉన్నట్లయితే, సత్క్రియలు ఉన్నట్లయితే నువ్వు ఆయనకు సంబంధించిన బిడ్డవని అర్థం. నీ క్రియలు కనుక అపవాదికి సంబంధించి, లోకానికి సంబంధించి ఉన్నప్పటికీ కూడా నువ్వు క్రైస్తవురాలను ముసుగులో ఉన్నావు తప్ప నువ్వు లోపల నువ్వు అన్యుడివి, లోకస్తుడు నీవు. ఏమండి? ఒక పాట ఉండేది, సరిగా నాకు గుర్తులేదు అది. ఏమండి? స్వరము చూస్తే ఏశావు, తడివి చూస్తే యాకోబు, స్వరం చూస్తే ఏశావు స్వరం, క్షమించండి, స్వరం చూస్తే యాకోబు స్వరము, తడివి చూస్తే ఏశావు స్వరం. అంటే యాకోబే ఏశావు వేషం వేసుకొని వచ్చి ఆశీర్వాదాన్ని పట్టుకుపోయాడు. అర్థమైందా? అలాగే నువ్వు కూడా స్వరం చూస్తేనేమో అన్యులది, వేషం చూస్తేనేమో క్రైస్తవురాలకు కనబడుతున్నావు. నీ స్వరము, నీ మాట, లోకం హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. పైకి మాత్రం ఎలా కనబడుతున్నావు? క్రైస్తవురాలుగా కనబడుతున్నావు, క్రైస్తవ స్త్రీగా కనబడుతున్నావు, క్రైస్తవురాలుగా కనబడుతున్నావు. కానీ ఈ స్వరం చూస్తే అన్ని స్త్రీలాగా
పురుషుల మీద పెత్తనం చేస్తాం. ఒక ఆవిడ చాలా బాధపడుతుంది. ఏ అమ్మాయితో బాధపడుతున్నాడు, మా ఆయన నా మాట అంటలేదండి. అలా ఆయన అంటే ఆవిడ మాట అంటలేదంట. ఆయన మాట నువ్వు వినాలా, నీ మాట ఆయన వినాలా? అర్థమైందా? ఆయన మాట నువ్వు వినాలి, నీ మాట ఆయన వినాలా? అంటే క్రైస్తవుడైతే, అన్యుడైతే నువ్వు వినక్కర్లేదు, మత్స్యాకుడైతే నువ్వు వినక్కర్లేదు. వాళ్ళ మాట అంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఆయన మాట వినాలి. హల్లెలూయా. అంతేగాని వాళ్ళతో అన్య సంబంధమైన భర్తతో, అన్య సంబంధమైనటువంటి లేదా మత్స్యాకు సంబంధమైన భర్తను ఖర్చుకుపోయావు అనుకో, ప్రమాదమే నీకు. ఖర్చుకు పోయిన వాళ్ళు నశించిపోదురేమో, జాగ్రత్తగా చూసుకోండి బైబిల్. కాబట్టి పిల్లారా, ఆయన నామం ఏమవుతుందంటే ఈనాడు దూషించబడతా ఉంది. కారణము వీళ్ళ క్రైస్తవుల యొక్క ప్రవర్తన. సినిమాలకు డ్యాన్సులు, సినిమా పాటలకు డ్యాన్సులు వేయడం. అర్థమైందా? సినిమా పాటలు పెట్టుకొని వినడం. మీకు అర్థమవుతుందండి? ఇవన్నీ కూడా మనం వచ్చినప్పుడు ఆయన నామం ఏమవుతుంది చెప్పండి? క్రైస్తవులు ఏంటి పవిత్రులుగా లేరేంట్రా, క్రైస్తవులు ఏంటి పరిశుద్ధులుగా లేరేంట్రా, క్రైస్తవులు ఏంటి ప్రత్యేకంగా ఉంటారు కదరా. మరి ఈ క్రైస్తవులు ఏంట్రా? అందుకని పూర్వకాలపు పాతకాలపు భక్తి పరులుగా మనం ఉండాలి. అపోస్తుల కాలంలో, పౌలు కాలంలో ఉన్న నిజమైన భక్తి పరులుగా మనం ఉండాలి. ఈ నవనాగరికత, ఈ లోక పోకడలు కలిగినటువంటి ఇలాంటి క్రైస్తవ సంఘాలు ఏ మార్గంలో వెళుతున్నాయో, నాశనకరమైన మార్గంలో, అలాంటి నాశనకరమైన మార్గంలో మనం వెళ్ళకూడదు. కానీ అపోస్తుల కాలంలో స్థితి ఎలా ఉన్నారు, పురుషులు ఎలా ఉన్నారు, సమాజం ఎలా ఉందో అలాంటి స్థితి కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను ఆరాధించారు. ఆయన నామం ఏమైపోయింది? దూషించబడింది. మోషే రావడం ఆలస్యం అయ్యేటప్పటికీ మోషే ఏమయ్యాడేంటో, మనల్ని ముందు నడిపించడానికి కావాలి కదా అని ఎద్దును తయారు చేసుకొని, ఎద్దే యెహోవా. మరి ఇజ్రాయేలు ఎద్దున విగ్రహారాధన చేయరు కదరా, చేశారు. మరి చేయటం వల్ల ఏమొచ్చింది? ఆయన నామము దూషించబడింది అన్ని జనుల మధ్య. ఏంది దేవుని బిడ్డలు అన్నారు, ఇజ్రాయేల్ అన్నారు, విగ్రహారాధన చేయను అన్నారు. వీళ్ళు విగ్రహారాధన చేసేస్తున్నారేంటి? ఎద్దును ఆరాధన చేస్తున్నారేంటి వీళ్ళు? ఆయన నామం ఏమైపోయింది చెప్పండి? దూషించా. మనం క్రైస్తవులుగా ఉంటాయి, నామం దూషించబడదు. నువ్వు క్రైస్తవులు అని చెప్పుకుంటే అన్యుడి వల్ల జీవిస్తేనే, పాపి వల్ల జీవిస్తేనే, పాపులు మధ్య, అన్ని జనుల మధ్య ఆయన నామము దూషించబడుతుంది. ఈ క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాడు కానీ క్రైస్తవ లక్షణాలు వీళ్ళలో లేవు, క్రైస్తవ క్రియ వీళ్ళలో లేవు. ఆ భక్తి, ఆ తగ్గింపు అవేమి. ఇప్పుడు అబ్రహాం సంతానం ఉన్నారు, వాళ్ళు యూదులు, వాళ్ళు అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు. కానీ బైబిల్లో చూస్తే అబ్రహాం వీళ్ళందరూ కూడా దీనత్వం కలిగిన వాళ్ళందరూ, చాలా తగ్గింపు కలిగిన వాళ్ళు. అబ్రహాము, ఇస్సాకు వీళ్ళందరూ కూడా. కానీ ఈ పరిసయ్యులు, సద్దూకాయలు యూదుల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి అనిమాన గర్వం, కోపం ఎక్కువ, గర్వం ఎక్కువ, హెచ్చింపు ఎక్కువ. మేమే మా అంతటి గొప్పలు ఎవరు లేరు, మా అంత నీతిమంతులు ఎవరు లేరు, మేము మా తండ్రి అబ్రహాము నీతిమంతుల పిల్లలం కాబట్టి మేము నీతిమంతులు అని ఒక హెచ్చింపు ఉండేదాళ్ళు. అలీమాలు హెచ్చింపు, ఆ గర్వం, ఆ వల్ల ఏమండి, ఆ హెచ్చింపు వలన కలహాలు ఎక్కువ ఉండి, గర్వం కోపం ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ గొడవలు ఎక్కువగా ఉంటాయి. అహంకారం ఎక్కువగా ఉంటే ఆ ఇంట్లో కలహాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఎందుకంటే ఆ అహంకారం కలిగిన వాళ్ళు, ఆ గర్వం కలిగినటువంటి వాళ్ళకి లోబడే ఉండదు కాబట్టి, తగ్గింపు అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి ఏమంటే చెప్పండి. పరిసయ్యులు, సద్దూకాయలు కూడా ఎలా ఉండేవారు? గర్వంగా ఉండేవారు. మేము అబ్రహాము సంతానం, మేము నీతిమంతులమే, ఏంటి చెప్పు ఏంటి అన్నట్టు ఉండేవారు అన్నమాట. అహంకారంగా ఉండేవారు అన్నమాట. ఎన్నిరుచుకునేలాగా దీనత్వం కనపడేది కదా వాళ్ళలో. అహంకారంగా మాట్లాడేవారు. ఏంటి వినయం కానీ, గౌరవం కానీ, మర్యాద కానీ తెలియని మనుషులుగా ఉన్నారని. ఏం తెలియదు వాళ్ళకి, అనాగరికుల్లాగా. అర్థమైందా? అలాంటి అహంకార స్వభావం కలిగిన వాళ్ళు.
వాళ్ళని బట్టి ఆయన నామం ఏమైంది చెప్పండి? దూషించబడింది. ఎందుకు దూషించబడింది? ఆయన సిలువ వేసినందువల్ల, ఆయన చంపినందువల్ల. వాళ్ళలో ఏమి లేదంటే ఓర్పు లేదు, సహనము లేదు వాళ్ళలో. ఆయన యొక్క బోధనల్ని సహించలేక, ఆయన యొక్క కార్యాలు సహించలేక, అద్భుతాలు సహించలేక, మహత్కార్యాలు సహించలేక ఈయన ఏ విధంగా చంపుదామని దురాలోచన చేసి ఆయన ఆ విధంగా చంపి, ఆ విధంగా వాళ్ళు ఆయన నామము దూషించబడేలాగున. అందుకని అన్ని జనుల మధ్యకి ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు హింసించబడ్డారు. ఊరి యూదులు రా, వీళ్ళు మెస్సైని సిలువేసి చంపిన వాళ్ళు రా, వీళ్ళలో ప్రేమ లేదురా, వీళ్ళు గర్విష్ఠులు రా, వీళ్ళు కోపిష్ఠులు రా, వీళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి యావే దూషించబడ్డాడు. ఆయన నామము దూషించబడింది. అర్థమైందా? అలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు వీళ్ళు. తగ్గింపు లేదు వాళ్ళకి, ఎప్పటికీ రాలేదు. ఇంకా ఎప్పటికీ మేము యూదులమి, అందరికంటే మేము గొప్ప అని అహంకారం ఇంకా పోల వాళ్ళకి. పాపంలో ఉండి, కోపంలో ఉండి, కక్షల్లో ఉండి, ఆ దేశములతో ఉండి కూడా మేము నీతిమంతుల అహంకారం అనేది పోల వాళ్ళకి. తగ్గింపు రాలేదు వాళ్ళలో. ఒక సమయంలో వస్తే ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఆయన నామము దూషించబడుతుంది, సత్య మార్గము దూషించబడుతుంది. కాబట్టి ఈనాడు పిల్లారా, అందువల్లే వాళ్ళ హెచ్చింపు వలన, వాళ్ళ గర్వం వలన, వాళ్ళ అహంకారం వలన, వాళ్ళ తిరుగుబాటు స్వభావం కలిగిన వాళ్ళే తప్ప లోబడే స్వభావం లేదు వాళ్ళను. మీకు అర్థమైందా? ఎందుకంటే మాకే అంతా తెలుసు, ధర్మశాస్త్రం అంతా మాకు తెలుసు, మేము లేవీలమి, మాకు తెలుసు అని ఒక అహంకారము. వాళ్ళు ఏమైనా ప్రవక్తలా? కాదు. వాళ్ళు ఏమైనా ఆయన చేత పంపబడిన వాళ్ళైతే తెలుసు అనుకోవచ్చు, కానీ ఆ విధమైన వాళ్ళు కాదు. అందువల్ల ఒక అహంకారమైన కోపంతో ఉండేటువంటి జీవితాలు వాళ్ళే. అందువలన ఆ అహంకారాన్ని బట్టి, హెచ్చింపును బట్టి వాళ్ళని బట్టి ఆయన నామం దూషించబడింది. ఎందుకంటే అబ్రహాము ఇది నాన్న చూడగోరాడు, అబ్రహాం పిల్లలమని చెప్పుకున్నారు, కానీ అబ్రహాం యొక్క లక్షణాలు మీరు లేవు. ఏమండి? అబ్రహాం అయితే నన్ను ఆయన చూడగోరాడు, మీరైతే నన్ను చంపగోరుతున్నారు. మీరు ఏ విధంగా అబ్రహాం పిల్లలు అన్నాడు ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అబ్రహాం యొక్క లక్షణాల వల్ల లేవు. శరీరానికి అబ్రహాం పిల్లలే, కానీ అబ్రహాం యొక్క స్వభావం వాళ్ళలో, ఆ దీనత్వం వాళ్ళలో లేదు. అందువలనే ఆయన యొక్క నామము యావే అనే ఆ నామము ఆనాడు ఏమైపోయింది చెప్పండి? దూషించబడింది. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అలాగే ఇప్పుడు యోబు భార్య చూస్తే సహనం తక్కువ ఆమెకి. యోబుకున్న సహనము, యోబుకి ఉన్న సహనము, వాటన్ని కూడా తట్టుకొని నిలబడగలిగినటువంటి సహనం యోబుకుంది. ఆ సహనం లేకపోతే యోబు కూడా మెస్సని దూషించేవాడు, మెస్స మీద కలబడేవాడే. సర్వశక్తిమంతుని మీద కలబడ్డా? నాకు ఈ శోధనలేంటి, నాకు ఈ బాధలేంటి, నేను నమ్ముకున్నాను, ఇవన్నీ ఎవడు సహిస్తాడని అని ఆయన మీదకి వెళ్ళేవాడే. యోబు వెళ్ళాడా? యావే ఇచ్చెను, యావే తీసుకొని ఆయనకే మహిమ కలుగును గాక, ఆయన స్తుతిస్తూ, ఆయన గర్వపరుస్తూ. కానీ యోబు భార్య దగ్గరికి వచ్చేటికి ఆమెకి ఏమి లేదు చెప్పండి? సహనము లేదు. అప్పుడు అందరూ అనుకొని ఉండొచ్చు, యోబు సర్వశక్తిమంతుడు భయపడి చెడుతనం విసర్జించిన వాడు, అతను ఎంతో సహనము కలిగినటువంటి వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, అతను లేదు. ఏమండి? శాంతముతో ఉండి యావే ఇచ్చిన, యావే తీసుకుని అతను నెమ్మదితో ఉన్నాడు. కానీ ఈమైతే చాలా సహనము లేకుండా నువ్వు దూషించి మరణము కమ్మని చెప్తా ఉంది. ఈమె సహనమేది? భక్తిపరురాలైతే సహనం ఉండాలి కదా. ఈమె సహనమేది? ఈయన భక్తిపరుడైతే సహనమేది? ఆయన నామం ఏమైపోయింది చెప్పండి? ఆ రోజుల్లో యోబు భార్యను బట్టి దూషించబడింది. ఎందుకంటే క్రైస్తవులు అంటే సహనం ఎక్కువ, ఓర్పు ఎక్కువ ఉన్న వాళ్ళే క్రైస్తవులు అంటారు. క్షమించే గుణము, ఏమంటే తగ్గించుకునే గుణము, శత్రువులను కూడా ప్రేమించే గుణము, ఇలాంటి గుణాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఏమంటారు చెప్పండి? క్రైస్తవులు అంటారు. ఆ లక్షణాలు ఆమెలో లేవు. అయ్యో, క్రైస్తవులు అంటే చర్చికి వెళ్తున్నారు అనుకుంటే ఏదో మంచి ప్రార్థనా పరులుగా, తగ్గింపు కలిగి, ఓర్పుతో, సహనముతో, జాలితో, శత్రువును కూడా ప్రేమిస్తూ ఇలా ఉంటారనుకున్నాం. ఇదేంటి
ఆమె విశ్వరూపం చూస్తుంది. యోబు యొక్క భార్య యొక్క విశ్వరూపం చూస్తూ ఉంటే ఓర్పు లేదు, దూషి నమ్మకమ్మంటుంది. ఈమెమి క్రైస్తవురాలు రా, ఓర్పు ఒక మాట చెప్పదు, ఏదైనా చూస్తే వాడదు. ఈమెమి క్రైస్తవురాలు రా. ఆమెను బట్టి ఆ రోజుల్లో ఆయన నామము దూషించబడింది. ఆమె సత్క్రియలు కలిగి లేదు, ఆమె దుష్టక్రియలు కలిగి ఉంది, దూషించబడింది. అదే కనుక ఆమె ఓర్పు సహనము కలిగి, ఆమె కనుక నెమ్మది కలిగి తగ్గించుకొని కోపము లేకుండా సహనము కలిగి ప్రేమ కలిగి క్షమించుతూ ఆ విధంగా ఉన్నట్లయితే ఆమెను బట్టి ప్రవర్తన సత్క్రియలను బట్టి ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట బంధువులు కావచ్చు, అయ్యా ఇలాంటి స్త్రీని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయనా, ఇంత ఓర్పు నెమ్మది సహనము కలిగినటువంటి ఇలాంటి స్త్రీని యోబుకి ఇచ్చినందుకు నీకు వందనాలు నాయనా. ఆ శోధనలో కూడా ఆయనతో పాటు నిలబడి ఓర్పు ఆయన గణపరిచే, ఆయన్ని ఆ మనుషులు గణపరిచేలాగా ఆమె క్రియలు లేవు, ఆమె ప్రేమ లేదు, ఓర్పు లేదు, సహనము లేదు, క్షమించడం ఏమి లేవు. అందుబట్టి ఆమెను బట్టి ఆయన నామం ఏమైపోయి చెప్పండి, దూషించబడింది. ఆయన నామం ఏమైపోయింది, దూషించబడింది. మొన్న ఎప్పుడో వీడియో చూశాను, అదేదో చర్చి బాప్టిస్ట్ చర్చిలో ఎక్కడో పాస్టర్లు కుమ్ములాడుకుంటున్నారు. పదవుల కోసమో డబ్బుల కోసమో దేనికోసం మొత్తానికి గుద్దుకుంటున్నారు. ఆయన నామం ఏమవుతుంది, ఒరే క్రైస్తవు అంటే ఓర్పు సహనం ఉంటుంది, ప్రేమ ఉండాలి కదరా. ఈ కలహాలేంటిరా, ఈ గొడవలేంటిరా, ఒకరినొకరు ఓర్చుకోవాలి కదరా, ఒకరి పట్ల ఒకరు సహనం కలిగి ఉండాలి కదరా, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి కదరా, ఒకరి పట్ల ఒకరు తగ్గింపు కలిగి ఉండాలి కదరా. వాళ్ళంటే వీళ్ళు పట్టలేదు, వీళ్ళంటే వాళ్ళ పట్టలేదు, శత్రువులుగా ఉంటున్నారు. ఇదేంటి, సమాధానపరచువారు దీనిలో వారు సర్వశక్తివంతులు కుమారులు అనబడతా ఉంది. అన్ని జనుల మధ్య ఏమవుతుంది చెప్పండి, క్రైస్తులేదో అనుకుంటున్నారు, సహోదరులేదో అనుకుంటున్నారు, సహోదరులేదో అనుకుంటున్నారు, ఒకే చర్చిలోకి వెళ్తున్నారు, కుమ్ములాడుకుంటున్నారు, ఒకే వాక్యం వింటున్నారు, కుమ్ములాడుకున్నారు వీళ్ళు, ఒకే మెస్సీ నమ్ముకున్నారు, కుమ్ములాడుకున్నారు వీళ్ళు, నిద్ర లేచిన దగ్గర గొడవ. వీళ్ళే క్రైస్తవురా. చర్చికి వెళ్తున్నామంటే సమాధానంగా ఉండాలి కదా, ఒకరికొకరు ప్రేమగా ఉండాలి కదా, ఒకరికొకరు ఐక్యంగా ఉండాలి కదా, ఒకరికొకరు ఓర్పు సహనం కలిగి ఉండాలి కదా, తగ్గింపు కలిగి ఉండాలి కదా. ఈ క్రైస్తవులు ఏంట్రా, చర్చిలో తనుకుంటున్నారు, గుద్దులాడుకుంటున్నారు, అవి వీడియోలు తీసి ఫేస్బుక్లో యూట్యూబ్లో పెడుతున్నారు. ఆయన నామం ఏమవుతుంది, దూషించబడతా ఉంది. ఆయన నామము వీరిని బట్టి ఏం క్రైస్తువురా వీళ్ళు అన్నారు, ఆయన దూషించినట్టే. ఏం సహోదరురా వీళ్ళు, ఆయన నామంలో బాప్తిజం పొందారు, ఒకరు చూసి ఒకరు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు ఏంట్రా, ఒకరు చూసి ఒకరు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు, విరోధులుగా అలా ఉన్నారంటే ఆయన నామం ఏమవుతుంది, దూషించబడతా ఉన్నది. ఎవరొకరు వస్తారు, వీళ్ళు ఎవరొకరు అలా ముఖం తిప్పుకొని ఇలా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంటారు. ఏంటి వీళ్ళు ఇంత వాక్యం వింటున్నారు, వీళ్ళు మార్పు లేదేంటిరా. ఈ సహోదరులు, ఇద్దరు సహోదరులు ఇలా ముఖం ఎత్తి పుట్టుకొని ఉంటున్నారు, ఐక్యంగా ఉండాలి కదా, ప్రేమగా ఉండాలి కదా, వీళ్ళు విరోధంగా ఉన్నారేంట్రా అని అన్ని జనులు కానీ ఎవరైనా కానీ సహోదరులు కానీ ఎవరైనా అనుకున్నట్లు మిమ్మల్ని బట్టి, మీ ప్రవర్తన బట్టి, మీ గొడవలను బట్టి, ఈ కయ్యాలను బట్టి సహోదరులు ప్రేమగా ఉండకుండా విరోధంతో ఉంటే ఆయన నామం దూషించబడుతుంది. నామేమవుతో చెప్పండి, అవమానపరచబడతాను. మందిరానికి వెళ్తున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, అలా ఉంటారంటే ఎందుకే ఆ ప్రార్థన నీకు, ఎందుకురా నీకు ఆ ప్రార్థన, ఎందుకు మందిరానికి వెళ్ళడం, మార్పు ఉంటుందా, ఏముంటుంది నీకు అంటారు. ఆయన నామం ఏమవుతుంది, దూషించబడతా ఉంటుంది. కారణం ఎందుకని, ప్రార్థన చేస్తున్నా జీవితం మార్పు లేదు, చర్చికి వెళ్తున్నా జీవితము మార్పు లేదు, ఆ కోపం పోలా, ఆ గర్వం బాలేదు నీలో, ఆ హెచ్చం పోలా, తప్పులు పట్టేటువంటి స్వభావం నీలో పోలా. తప్పులు పట్టుకుని అలా గబ్బిలంలాగా వేలాడుతున్నాం. గబ్బిలం ఏం చేస్తుంది, తలగా కింద పెడితే
కాళ్ళు పైకి పెడతాం. ఒకరి తప్పులు ఒకరు క్షమించుకుంటేనే నీ తప్పు క్షమించబడతాయి. పైన ఎవరి తప్పులేవు నువ్వు మనసులో పెట్టుకోకూడదు. అవి మర్చిపోరు, వాక్యం మర్చిపోతారు. కానీ ఇలాంటి వాళ్ళని బట్టి ఆయన నామం ఏమవుతుందో చెప్పండి, దూషించా. ఏమి క్రైస్తవులరా, ఏమి వీళ్ళరా బాబు. నేను కూడా మెసేజ్ నమ్ముకుందాం అనుకున్నా, కానీ వీళ్ళని బట్టి ఆయన నామం దూషించబడుతుంది. సహోదరులే ఒకరింటి ఒకరు పట్టలేదు, ఒకరొకరు మాట్లాడుకోవట్లేదు, ఒకరొకరు పలకరించుకోవట్లేదు, ఒకరు క్షేమాన్ని కూడా పట్టించుకోవట్లేదు. అసలు ప్రేమతో మాట్లాడుకొని పలకరించుకోవట్లేదు. ఇలా ఉంటే ఆయన నామం ఏమవుతుందో చెప్పండి, దూషించా పడతా ఉంటుంది. ఏమి క్రైస్తవుడు రా, సమాధానం లేదు, ఏం లేదు. మెస్సయ్య జీవితం వీళ్ళకి లేనే లేదు, మెస్సయ్యలో ప్రేమ వీళ్ళలో కనబట్టలేదు అంటారు. ఆయన నామం ఏమవుతుంది, దూషించబడుతుంది. అలాగే నామం దూషించబడుతుంటే పరలోక రాజ్యానికి రావు. ఎందుకంటే నీ ప్రవర్తన సరిగా లేక పోగొట్టుకుంటావు దాన్ని. ఆయన నామము నీ ఆయన యొక్క మనుషులు నీ సత్ప్రవర్తన చూసి, లేకపోతే నీ సత్క్రియలను చూసి, నీ ప్రేమను చూసి, నీ సమాధానం చూసి, నీ తగ్గింపును చూసి, నీ క్షమించే గుణాన్ని చూసి, నీ ఓర్పును చూసి, నీ సహనాన్ని చూసి, అబ్బా శోధనలో ఈమెకి ఎంత ఓర్పురా, నిందల్లో ఎంత ఓర్పు మంతురాలురా, ఎంతమంది తిట్టినా కానీ ఈయనకి ఎంత ఓర్పురా, ఎంత సహనంరా, ఎంతమంది చెడుగా చెప్పినా కానీ వాళ్ళు క్షమిస్తూ ఎంత ఓర్పువంతుడురా. క్రైస్తుడంటే ఇతడురా, క్రైస్తురాలంటే ఈమెరా అనేటువంటి ఆయన గర్వపరిచే విధంగా నీ జీవితం ఉండాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మూర్ఖుడుగా ఉండకూడదు. మూర్ఖుడంటే ఎవరు చెప్పండి, వినేవాడు. ఏమండి, ఎవడొచ్చి మూర్ఖుడు, వాడు ఏదైనా పట్టుకున్నాడంటే నీకు ఎదుటి మాట అండి, ఎదుటి వాళ్ళ మాట వింటాం, దాన్నే పట్టుకొని తీవ్రంగా తప్పన్నా కానీ నేను అది అదైనా అబద్ధాన్ని కూడా కరెక్ట్ అని, ఆత్మతీవ్రతని బోధించే ఉన్నారు అత్యాల సంఘాల్లో. దుర్బోధనలు కూడా వెతుకో సంఘం కూడా సత్యమని తీవ్రంగా ఇలాగ బోధించి ఉన్నారు చాలా మంది. ఏమండి, అంత మాత్రం సత్యమైపోతుంది. దయ్యం కూడా తీవ్రంగానే చెప్తుంది. అబద్ధాన్ని కూడా సత్యమని నమ్మించడానికి అది కూడా ఏం చేస్తుంది చెప్పండి, తీవ్రంగానే మాట్లాడుతుంది. కాబట్టి పిల్లలు అంత మాత్రం సత్యమైపోద్దా? కాదు. అందువల్ల నీ ప్రవర్తన, నీ నడవడి మెస్సయ్య ఎలా నడిచాడా, మెస్సయ్యని పోలి, మెస్సయ్య నడిచినట్లుగా, మెస్సయ్య మాట్లాడినట్టుగా, మెస్సయ్య జీవించినట్లుగా నీ జీవితం ఉంటే నువ్వు ఎత్తబడతావు తప్ప నువ్వు క్రైస్తవుడు, క్రైస్తవురాలు అని చెప్పుకుంటూ అన్యుల వలె గనక ఉన్నట్లయితే, లోకస్తుల వలె ఉన్నట్లయితే, మెస్సయ్యని గురించి తెలియని వారి వలె నువ్వు ప్రవర్తించినట్లయితే ఆయన రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటాను. అన్ని జనుల మధ్య, నీ బంధువుల మధ్య, నీ తల్లిదండ్రుల మధ్య ఆయన నామము దూషించబడకూడదు. అంత మంచిగా జీవించాలి, అంత సత్ప్రవర్తన కలిగి నువ్వు జీవించాలి, ఓర్చుకొని అన్నిటిని కూడా. అందుకని క్రైస్తవులకు ఉండే ఓర్పు ఎవరికి ఉండదు. అది ఎక్కడి నుండి వచ్చింది? అది మెస్సయ్య దగ్గర నుండి వచ్చింది, యోబు దగ్గర నుండి వచ్చింది. క్రైస్తవులకు ఉండే ప్రేమ ఎవరికి ఉండదు. అది ఎక్కడి నుండి వచ్చింది? మెస్సయ్య దగ్గర నుండి వచ్చింది. క్రైస్తవుల క్షమించే గుణం ఎవరికి ఉండదు. అది ఎక్కడి నుండి వచ్చింది? మెస్సయ్య దగ్గర నుండి వచ్చింది. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. అన్ని జనుల మధ్య నీ నామము, ఎందుకంటే ఎత్తబడే సమయంలో ఉన్నాం కాబట్టి అన్ని జనుల మధ్య ఆయన నామము దూషించబడకుండా ఉండాలి. చాలా ఇళ్లలో ఏమండి, తండ్రి ఉన్నాడు అనుకోండి, ఇంతకుముందు చెప్తుంటాను, తండ్రి ఉన్నాడు అనుకోండి, ఒక్కడే తండ్రి. కానీ యొక్క కొడుకు, చెప్పాను ఇంతకుముందు విజయవాడలో జరిగిన విషయం. ఏమండి, వాళ్ళకు గొడవలు వచ్చాయి. గొడవలు వచ్చి ఆ యొక్క మా నాన్నగారికి ఆడంటే ఇష్టం, ఈడనుకునేవాడు మా నాన్నకి ఆడంటే ఇష్టం అనుకునేవాడు. ఇద్దరు కలిసి ప్రేమించేవాడు. ఆయన ఒకసారి ఏమండి
ఆ యొక్క వాళ్ళు క్రైస్తవు ఇద్దరు, అలా అని కూడా క్రైస్తవుడే. ఆయన పొలం వెళ్ళి వచ్చాడు, ఎండాకాలం వడదెబ్బ తగిలింది, మంచం మీద పడుకొని సొమ్మసిల్లిపోయి ఆ ఊపిరాడక ఆయన గందరగోళం అయిపోతున్నాడు. చూస్తున్నారే తప్ప ఆడంటే వాళ్ళకి ఇష్టం కదా, నేను పట్టించుకోనని. వాళ్ళ బాగా చూశాడు, ఆడంటేనే ఇష్టం, నేనెందుకు ఇప్పుడు చూడాలని. ఈడు ఆడంటే బాగా ఇష్టం, వాళ్ళు బాగా క్లోజ్గా మాట్లాడుకుంటారు ఎప్పుడు కూడా అని నేనెందుకు పట్టించుకోవాలి. నీడు ఇద్దరు పట్టించుకొని గొంతులో నీళ్లు పోసే పిల్లలుండి కూడా ఆయన మంచోడు కాకపోవచ్చు కానీ ప్రేమించాలి కదా. మీకు హాని చేసి ఉండొచ్చు, ప్రేమించాలి కదా. మీకు కీడు చేసి ఉండొచ్చు, మీరు ప్రేమించాలి కదా. ప్రేమించలేదు వాడు, గొంతులో గుక్కు నీళ్లు పోయాడు. అందరూ దూషించారు. ఏమి ఈ పిల్లలు ఏదో పోనే పెద్ద ఆయన ఏదో పొరపాట్లు ఉండొచ్చు, తెలిసి తెలియక ఏదో ఉండొచ్చు. మరి ఊపిరిపోతుంటే గొంతులో కొంచెం నీళ్ళు పోయాలి కదా. వీళ్ళు ఒకరి మీద ఒకరు పగ పెట్టుకొని, ఒకరి మీద ఒకరు కోపం పెట్టుకొని, ఒకరి మీద ఒకరు వంతు పెట్టుకొని, కొంతమంది వంతు పెట్టుకొని ఏం చేస్తారు చెప్పండి. ఆడు రాని నేను ఎందుకు వెళ్ళాలా, ఆడు చేయండి నేను ఎందుకు వెళ్ళాలా, వాళ్ళు రా ఉన్నారు కాబట్టి నేను ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్ళను. వంతులు, అలాగే వంతులు పెట్టుకొని ఒక నీళ్ళు పోయలేదు. చచ్చిపోతే అందరూ అన్నారు, ఏమి క్రైస్తులే వీళ్ళు, చర్చిలకు వెళ్తుంటారు ఆదివారం ప్రార్థనకి, వాక్యం వింటుంది వీళ్ళు, ఏమి క్రైస్తువులు వీళ్ళు. తండ్రికి ప్రాణం పోతుంటే పగ పెట్టుకొని, లోపల కోపం పెట్టుకొని ఒకరి మీద ఒకరు, ఆయన మీద ప్రేమ లేక వీళ్ళు గొంతులు నీళ్ళు, గొంతులు బుక్కి నీళ్ళు కూడా పోయలేదు. వీళ్ళ ఈ ప్రేమ ఎక్కడ? ఆ తండ్రి చనిపోతుంటే అరుస్తుంటే ఊపిరాడక ఒక్కడు వెళ్ళలేదు, ఎవడు వెళ్ళలేదు. ఎవరు అలా కూతురు ఎక్కడో దూరాన్ని ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రాలేదు. ఏమండి ఆయన నామం ఏమైపోయింది చెప్పండి? దూషించబడింది. సత్య మార్గము దూషించబడింది. కన్న తండ్రిని ప్రేమించలేని వీళ్ళు వీళ్ళు క్రైస్తువులు, ఏం క్రైస్తువులరా వీళ్ళు అన్నారు జనం అంతా. కన్న తండ్రిని ప్రేమించొద్దని చెప్తుందా బైబిలు? శత్రులు వాళ్ళని అడిగారు, శత్రులను ప్రేమించొద్దు చెప్తుందా బైబిలు? కీడు చేసిన వారికి మేలు చేయమని తప్ప హాని చేయమని బైబిల్లో. మరి మేలు చేయాలి కదా వీళ్ళు అని అడిగారు. వాడు నామము దూషించబడేలా వీళ్ళు, ప్రేమ లేనిటువంటి వీళ్ళకి పరలోక రాజ్యం ఉంటుందా? ఉండదు. వీళ్ళకి ఎందుకు ఉండదనంటే సత్ప్రవర్తన లేదు. ఆయన నామము దూషించబడేలాగా జీవించారు. ఆయన నామము మహిమపరచబడేలాగా జీవితమైన వస్తావసమా? భక్తి అంటే ఏదో నమ్ముకున్నాను ఏదో కాదు. నీవు ఆయన నామము దూషించబడతామో, ఎక్కడ నా ప్రవర్తన మూలంగా ఎక్కడైనా నామం దూషించబడతామో అని భయపడుతూ నువ్వు చాలా జాగ్రత్తగా ఆయన నామం దూషించబడకుండా మంచి ప్రవర్తన నడవాలి. నువ్వు నీ ప్రవర్తన, నీ క్రియలను చూసి, అయ్యా నాకు మంచి సిస్టర్ని నీకు వందనాలు అయినా, మంచి కుమారులు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా, మంచి భర్తనిచ్చినందుకు నీకు వందనాలు అయినా, మంచి భార్యని ఇచ్చినందుకు వందనాలు అయినా అని నిన్ను బట్టి, ఈ క్రియలను బట్టి మంచి పిల్లల్ని ఇచ్చినందుకు స్తోత్రాలని ఆయన మహిమపరిచే విధంగా ప్రవర్తన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆయన నామేమో కూడా చెప్పండి, మనము దూషణ పాలయ్యే విధంగా జీవించకూడదు. వాళ్ళు ఎందుకంటే నువ్వు వాళ్ళ విధంగా జీవిస్తే అందరూ కూడా ఆయన నామం దూషిస్తారు. ఏం క్రైస్తవురా, ఏమి దేవుడు, వీళ్ళ దేవుడు, ఈ దేవుడు ఇలా చేయమన్నాడా? ఎవరు తెలియదు, అలా అంటారు. తల్లిదండ్రులను ప్రేమించొద్దన్నాడు వీళ్ళ దేవుడు, ఒక నీళ్ళు పోయొద్దన్నాడు వీళ్ళ దేవుడు. ఏమి దేవుడు ఇలాంటి దేవుడు? ఏం క్రైస్తవులు ఇలాంటి వాళ్ళని లేచారు. వాళ్ళని ఆయన్ని తిట్టారు, వీళ్ళని తిట్టారు. ఎవరిని బట్టి వచ్చింది? మీ పిల్లలను బట్టి. కాబట్టి పిల్లారా మీరు ఆలోచించేయండి. ఆయన నామము ఈనాడు అందుకని వనస్తున్న పిల్లలు కూడా సరిగా లేరని చెప్తున్నారు. మొత్తం పానీయాలు, ఏమండి ఒకసారి ఏమండి మాదక ద్రవ్యాలు తాగడం,
తుపానీయాలు క్రైస్తవుల పిల్లలే బానిసలైపోయారు. తాగుతున్నారు, తిరుగుతున్నారు, పిచ్చలు ఎక్కడ చూస్తే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నారు. ఈ రోజున మనం చూస్తే క్రైస్తవుల పిల్లలు చర్చిలకు వెళ్ళి చర్చిల్లో మళ్ళీ పాటలు పాడుతుంటారు. వాళ్ళు చర్చిల్లో డ్రామాలు వేస్తుంటారు, నాటికలు వేస్తుంటారు, సంగీతాలు వాయిస్తుంటారు, అన్నీ వాయిస్తుంటారు. కానీ వీళ్ళ బాగోలేదు, వీళ్ళ జీవితము బాగోలేదు. ఎందుకు? మొత్తుకి బానిసైపోయారు, చెడుతనానికి బానిసలైపోయారు. క్రైస్తవులు ఆదివారం వచ్చేటప్పుడు చర్చికి వెళ్ళిపోతున్నారు. ఉన్న కావిడంటుంది, మా ఆయన మిగతా టైం సరిగా ప్రార్థన చేయడండి, తాగినప్పుడు బలి చేస్తాడు ఆయన అంటుంది ఆవిడ. ఆయన ప్రార్థన తాగినప్పుడు బలి వచ్చేస్తాడు ప్రార్థన, మిగతా టైంలో సరిగ్గా చేయడు, ఆయన చేసుకోడు. అది దయ్యం. అది తాగి ప్రార్థన చేసే దేవుడు చెప్పండి, దయ్యం. ఇలాగ చాలామంది చెప్తూ ఉంటారు. చాలామంది ఆయన మంచివాడే కానివ్వండి, మంచి భక్తుడే కానివ్వండి, ఇలాగండి అలాగండి, అదన్నా కూడా ఆయన నామాన్ని దూషించబడినట్టే. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. మనము ఆయన నామము దూషించే విధంగా జీవించినట్లయితే, నువ్వు గనక ఆ విధంగా ఉన్నట్లయితే నువ్వు విడిచిపెట్టబడి నరకానికి వెళ్ళిపోతావు. అందువల్ల నేను మందిరంలో బాగానే ఉంటున్నాను కదా, నువ్వు అన్ని జనుల మధ్య కూడా నువ్వు ఆయన నామం దూషించబడకుండా ఉండాలి. బైబిల్ ఉన్న మనుష్యులు మీ సత్క్రియలు చూసి ఆయన మహిమపరచున్నట్లు, అలాగే జనుల మధ్య మీరు జ్యోతుల వలె ఉన్నారు అంటాడు బైబిల్లో. కాబట్టి ఎత్తబడే సమయం వరకు కూడా, శరీరం మారే వరకు కూడా మనం అన్ని జనుల మధ్య ఉంటాం. కాబట్టి నీ సత్ప్రవర్తన, నీ సత్క్రియలు కలిగి ఆయన మంచి క్రియలు, సత్క్రియలు అంటే మంచి క్రియలు, ప్రేమ కలిగి ఉండడం మంచిదే, దయ కలిగి ఉండడం మంచిదే. నీ హింసించే వారి పట్ల దయ కలిగి ఉంటావు, అది మంచిదే. నిన్ను నిందించే వారి పట్ల నువ్వు ప్రేమిస్తున్నావు, అది మంచిదే. ఓర్పు కలిగి ఉండడం సత్క్రియ, క్షమించడం సత్క్రియ. ఇలాంటి లేకపోతే ధర్మము చేయడం సత్క్రియ, అవసరాల్లో పాలు పొందడం సత్క్రియ. వాళ్ళు శత్రులైనా కావచ్చు. ఎవరినైనా నువ్వు ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. నేను ఆ విధంగా చేయడం వల్ల ఆయన మహిమ పొందుతాడు. ఆయన మహిమ పొందుట కొరకే నువ్వు చేయాలి, నువ్వు కాదు. మన సత్క్రియలను చూసి అబ్బా ఈయన దేవుడు, వీళ్ళు ఎంత మంచి దేవుడు రా, సర్వశక్తిమంతుడు రా, వీళ్ళు ఎంత మంచి మాటలు చెప్పారు ఆయన వీళ్ళకి, ఆ మంచి మాటలు పెట్టి వీళ్ళ ప్రవర్తన ఎంత బాగుందిరా, ఆయన అనుకోవాలరా అని ఆయన గర్వపరుస్తారు. ఆ విధంగా నీ జీవితం ఉండాలి తప్ప ఆయన నామము దూషించబడే విధంగా ఉన్నట్లయితే నీవు ప్రమాదంలో పడతావు, ఏమి పరలోక రాజ్యానికి రావు. కాబట్టి దాన్ని పోగొట్టుకోవద్దు. మంచి సత్ప్రవర్తన కలిగి నీవు ఆయన నామము దూషించబడకుండా ఆయన చిత్త ప్రకారంగా ఉన్నాడు. ఆయన ఎలాగ చెప్పాడో అలా జీవించినట్లయితే ఆయన నామము దూషించబడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి, తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం. నిస్సత్పట్టేటట్లుగా నీ జీవితం ఉందా? అన్ని మనుషులు కూడా సత్క్రియలు చూసి ఎంత మంచి మెస్సయ్య, వీళ్ళకి ఎంత మంచి జీవితాన్ని ఇచ్చాడు, నాయనా నిన్ను బట్టి వీళ్ళంతా మారారు నాయనా అని నీ మంచి జీవితాలను బట్టి ఆయన మహిమపరిచే విధంగా సహోదరి సహోదరులారా, అన్ని జనుల మధ్య మీరు ఉంటున్నటువంటి మీ ప్రాంతాలలో, మీరు ఉండేటువంటి ఏరియాలో సహోదరి సహోదరులారా, మీరు ఆయన మహిమ పొందే విధంగా మీరు జీవిస్తున్నారా? ఆయన ఘనపరచబడే విధంగా మీరు జీవిస్తున్నారా? వీళ్ళు ఏం క్రైస్తవులురా, తండ్రినే పట్టించుకోర్రా, వీళ్ళేం క్రైస్తవులురా, బిడ్డలనే పట్టించుకోర్రా, వీళ్ళేమి క్రైస్తవులురా, వీళ్ళ ప్రేమే లేదురా, వీళ్ళేం క్రైస్తవులురా, పగేంట్రా వీళ్ళలో, వీళ్ళేం క్రైస్తవులురా,
కోపం పెట్టుకొని ఉంటారేంట్రా? ఆయన నామము దూషించబడే విధంగా ఉండదు సుమా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బట్టి వారు కూడా, నేను కూడా బ్రదర్ వలె ఉండాలి, సిస్టర్ వలె ఉండాలి. నేను కూడా ఆ విధంగా నీ వలె ఉండాలని ఇతరులు అనుకోవాలి సుమా.